హలో, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ముందుగా లైవ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్ అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బేబీ హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ ఈ టీమ్కి గట్టిగా ఫస్ట్ అందరం క్లాప్స్ కొడదాం. అండ్ దే డిజర్వ్ దిస్. సరిగ్గా 14 జూలై 2025కి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయినా సరే ఈ సౌండ్ గట్టిగా మోగుతూనే ఉంది. 2 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా గురించి ఏదో ఒకటి గుడ్ న్యూస్ వింటూనే ఉన్నాం మన అందరం. ముందుగా మా సాయి రాజేష్ గారికి అండ్ మా పివిఎన్ఎస్ రోహిత్ గారికి హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ విన్నింగ్ అ నేషనల్ అవార్డ్. అండ్ మన తెలుగు సినిమాని ఇంకా మీరందరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఫస్ట్ టీజర్ లాంచ్ జరిగిన రోజు సాయి రాజేష్ గారు చాలా ఎమోషనల్ అయ్యారు. స్టీవెన్ శంకర్ అన్న పేరు అసలు ఎవరికి తెలీదు, నన్ను అలా అన్నారు ఇలా అన్నారు అని. కట్ చేస్తే సాయి రాజేష్ ఈజ్ అ బ్రాండ్ నౌ. అదే స్టీవెన్ శంకర్ అన్న పేరుతో ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీలో హీరోకి పేరు పెట్టి సినిమా తీసేంతలా ఎదిగారు. వీఆర్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి ఎస్కేఎన్ గారికి కూడా థ్యాంక్ యూ తెలియజేస్తూ, అండ్ ఒక సైమా, ఒక ఐఫా, ఒక గామా అండ్ ఎన్టీఆర్ అవార్డ్స్ అండ్ ఇప్పుడు నేషనల్ అవార్డ్స్, ఇలా టీం అందరూ కూడా ఏదో ఒక కేటగిరీలో అవార్డ్స్ని విన్ అవుతూనే వచ్చారు. అండ్ ఇప్పుడు నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ ఈజ్ నీలం సాయి రాజేష్ గారు, అండ్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ ఈజ్ పివిఎన్ఎస్ రోహిత్ గారు ఫర్ ప్రేమిస్తున్న. అండ్ లిరిక్స్ అందించింది సురేష్ బనిశెట్టి గారు, అండ్ ఈ అద్భుతమైన విజువల్స్ అందించింది మా ఎంఎన్ బాలరెడ్డి గారు. అండ్ ఈ సినిమాకి, ఈ క్యారెక్టర్స్కి ప్రాణం పోసింది మా బ్యూటిఫుల్ మన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య గారు అండ్ ఆనంద్ దేవరకొండ గారు. ఈ సినిమాలోని ప్రతి సీన్ ఎలా అయిపోయింది అంటే, నెక్స్ట్ తీసే ప్రతి సినిమాలో కూడా వాళ్ళు ఒక ఇదిగా తీసుకొని అరే అది నా పిల్లరా అని క్రియేట్ చేస్తున్నారు ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక సీన్ని. సో అంతలా ఇంపాక్ట్ చేయగలిగింది ఈ సినిమా. ప్రతి ఒక్క కేటగిరీ నుంచి అసలు 2 సంవత్సరాలు అవుతున్నా సరే ఏదో ఒక దగ్గర ఈ సినిమా గురించి వింటూనే ఉన్నాం. అండ్ సాయి రాజేష్ గారు ఆ సినిమా తర్వాత ఎన్ని ఈవెంట్లకు చీఫ్ గెస్ట్గా వచ్చారో మాకే తెలీదు. అంత ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయనని ప్రతి ఒక్కరు పిలవడం, అప్లాజ్ చేయడం ఈజ్ వెరీ హ్యాపీ ఫర్ అస్ అండి. ఎస్, అండ్ ఇప్పుడు టీం అందరి మాటల్లో ఆ హ్యాపీనెస్ని చూసేద్దాం. ముందుగా లిరిసిస్ట్ సురేష్ బనిశెట్టి గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఎంఎన్ బాలరెడ్డి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ సింగర్ పివిఎన్ఎస్ రోహిత్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ప్రేమిస్తున్నా అంటూ ఒక అద్భుతమైన పాటని, పెయిన్ఫుల్ పాటని తన గాత్రంతో అందించినటువంటి పివిఎన్ఎస్ రోహిత్ గారు. నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ బ్యూటిఫుల్ వైష్ణవి చైతన్య గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. And now let me invite our cult blockbuster producer SKN Garu on stage please. And now let me invite our hero Anand Devarakonda Garu on stage please. And now let me invite our cult blockbuster director, the national award winner Sai Rajesh Garu on stage please. అండ్ అలానే ఎడిటర్ విప్లవ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్ ఆఫ్ బేబీ ప్లీజ్ వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ గ్రూప్ ఫోటో. ఐ రిక్వెస్ట్ ద టీమ్ ఆఫ్ బేబీ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ అ ఫోటో ఆప్. అండ్ అందరం ఈ బేబీ టీమ్కి గట్టిగా క్లాప్స్ కొడదాం.
ఏంటి బేబీ 2 కావాలా? అడుగుదాం ఇప్పుడు. ఓకే. యెస్. ముందుగా వాళ్ళు అడిగారు బేబీ 2 అని, అందుకే బేబీ 2 కావాలా అన్నాను. ఓకే. సో ముందుగా ఎడిటర్ విప్లవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ అండి సార్. ఆల్రెడీ చేసేసి ఉంటారు సార్. సార్ కంగ్రాచులేషన్స్ సాయిరాజ్ గారు, రోహిత్ కంగ్రాచులేషన్స్. సో రాజేష్ గారు కన్సిక్యూటివ్గా సెకండ్ టైం నేషనల్ అవార్డు విన్ అవ్వడం లైక్ ఇట్స్ ఎ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. ఆయన అంటే డే 1 మేము కలిసినప్పుడు డిస్కస్ చేసినప్పుడు విప్లవ్ దీనికి చాలా స్కోప్ ఉంది, నేషనల్ అవార్డు వచ్చే స్కోప్ ఉంది, వీ నీడ్ టు మేక్ ఇట్ టు రీచ్ దట్ లెవెల్. సో దానికోసం ఎంతైనా కష్టపడదామని చెప్పారు. అండ్ నిన్న అవార్డు రాగానే ఆ వర్డ్స్ ఇట్లా హిట్ అయ్యాయి నాకు. అండ్ ఇట్స్ లైక్ రియలీ నౌ ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్ లైక్ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్. బేబీ కథ ఆయన రాసేటప్పుడు ఒక ఎత్తు, తీసేటప్పుడు ఒక ఎత్తు, తీసిన తర్వాత మళ్ళీ ఎడిట్ టేబుల్ మీద అక్కడ స్క్రీన్ ప్లే ఆర్డర్ చేంజ్ అయ్యి అండ్ ఫైనలీ ఒక నేషనల్ అవార్డ్ జ్యూరీని ఇంప్రెస్ చేయగలిగింది అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ మీ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, లైక్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ అండ్ గ్లాడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లిరిసిస్ట్ సురేష్ బన్శెట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా కల్ట్ బ్లాక్ బస్టర్ మన సాయి రాజేష్ గారికి, అలాగే పివిఎన్ఎస్ రోహెస్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈ సినిమాలో మొత్తం 7 సాంగ్స్ 2 బిట్ సాంగ్స్ ఉంటే అందులో 5 సాంగ్స్ 2 బిట్ సాంగ్స్ రాసే అవకాశం సాయి రాజేష్ గారు నాకు ఇచ్చారు. అయితే ఎక్కడో ప్రతి దానికి ఏదో ఒక అవార్డు వస్తూనే ఉంది. ఆ ప్రతి దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూనే ఉన్నాను. అరే మనం రాసిన దానికి కూడా ఏమన్నా ఎక్కడన్నా ఒకటన్నా వస్తే బాగున్ను అని చాలా అనుకునే ఉన్నాయండి. బట్ సరే మనం రాసిన దానికి నాకు రాకపోయినా అట్లీస్ట్ నా పాటకైనా వస్తే బాగున్ను అని చాలా గట్టిగా కోరుకున్నాను. మనం ఒకటి గట్టిగా కోరుకుంటే యూనివర్స్ అనేది దానికి హెల్ప్ చేస్తుంది అనేది నేను నమ్ముతాను. సో ఆ హెల్ప్ ఇప్పుడు నేను రాసిన దానికి పివిఎన్ఎస్ రోహిత్కి వచ్చిందనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సాయి రాజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ విజయబుల్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అసలు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే నేషనల్ అవార్డు అనేది మామూలు కాదు. అది చిన్న స్థాయి నుంచి చాలా అక్కడ వరకు వెళ్ళాలంటే అసలు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అట్లాంటిది సాయిరాజు గారికి అసలు అవార్డ్సే ఆయన వెతుక్కుంటూ వెళ్తున్నాయేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన జస్ట్ ఇంకొక ఆస్కార్ తప్ప అన్నీ తీసుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. సో ఆయన తలుచుకుంటే దానికి కూడా ఏదో ఒక టైంలో అది అవుతుందేమో అని నాకు గట్టి నమ్మకం కలుగుతుంది. చాలా థ్యాంక్స్ టు ఆల్ మీడియా, స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా. థ్యాంక్ యూ శ్రవంతి గారు, మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వీ ఆల్ విష్ ఆస్కార్ కూడా వచ్చేయాలి మీ అందరికీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్. అండ్ ఇప్పుడు బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ 2025 ఫర్ బేబీ ప్రేమిస్తున్న 2023లో రిలీజ్ అయ్యి ప్రేమిస్తున్న. ఆయన చూడ్డానికి చాలా సైలెంట్గా ఉన్నారు కానీ పాట పాడితే సెన్సేషన్ అంతే. కంగ్రాచ్యులేషన్స్, వీఆర్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ఒక 2 లైన్లు ఆ ప్రేమిస్తున్న పాట పాడి అప్పుడు మీ స్పీచ్ని మొదలు పెట్టండి. అందరికీ నమస్కారం. యాక్చువల్గా నిన్న నాకు అవార్డు వచ్చిందని చెప్పి ఫస్ట్ మా బావ అనుదీప్ కాల్ చేశాడు. నాకు కాల్ చేస్తే నేను మజాక్ చేస్తున్నావా, నన్ను ట్రాల్ చేయడానికి చెప్తున్నావా అని చెప్పి నేను అన్నాను. బికాజ్ ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను లైక్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు, ప్లేబ్యాక్ సింగింగ్ లైక్ పాడిన పాటలన్నీ రీప్లేస్ అయిపోతున్నాయి. అండ్ చాలామంది నాకు చెప్పిన మాట ఏంటి అంటే, అరే నువ్వు బాగా పాడుతున్నావు కానీ నీకు టైం రావట్లేదు, ఇంకా టైం రాలేదు అని చెప్పి. సో అట్లాంటి టైంలో యాక్చువల్గా లైక్ విజయబుల్ గాని నన్న అండ్ సాయి రాజేష్ గారు ప్రేమిస్తున్న అన్న పాట నాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది అనమాట, లైక్ ఈ సాంగ్ నాకు డూ ఆర్ డై సిట్యుయేషన్ లాంటి సాంగ్ అని చెప్పి. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ లైక్ నా 100% బెస్ట్ ఇచ్చి పాడదాం అనుకున్నాను. అండ్ లైక్ ఇవాళ లైక్ నేషనల్ అవార్డు వచ్చిందంటే నాకు దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే లైక్ ఎస్పీబీ సార్
నన్ను ప్రపంచం మొత్తం నమ్మక ముందు నన్ను చిన్నప్పటి నుంచి నన్ను నమ్మి నేను ప్రతిసారి డిప్రెస్ అయినప్పుడు అరే ఏం కాదురా ఓపిక పట్టాలి ఓపిక 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 అని చెప్పి అంటే లైక్ ఓపిక పట్టడం అని మాట్లాడడం చాలా సింపుల్ బట్ లైక్ అది అంటే లైక్ ఎలా చెప్పాలి అంటే లైక్ దుబాయ్ సీను ఫిలింలో రవితేజ గారు ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటే సునీల్ గారు అంటారు కదా అరే ఆపరా బాబాయ్ అని చెప్పి సో అలాంటి సిట్యుయేషన్ ఉండిందనమాట నాకు కూడా లైక్ ఫ్లాష్ బ్యాక్లో సో అట్లాంటి సిట్యుయేషన్ నుంచి ఇవాళ ఇక్కడ లైక్ నేషనల్ అవార్డ్ వచ్చింది అంటే ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ లైక్ నాతో ఈ పాట పాడించినందుకు ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ టు యూ సార్ అండ్ ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై వాయిస్ అండ్ యా దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ వైష్ణవి చైతన్య గారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో ఇవాళ మా అందరి లైఫ్లో చాలా 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 స్పెషల్ డే. చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది మా బేబీ నేషనల్ అవార్డ్ వరకు వెళ్ళినందుకు. సాయి రాజేష్ సార్, యు ఆర్ ద క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యావింగ్ బిగ్ గోల్స్. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు మీరు ప్రూవ్ చేశారు మనం గోల్స్ పెట్టుకుంటే మనం అక్కడి వరకు రీచ్ అవ్వగలుగుతామని. అండ్ బేబీ 2023లో వచ్చింది, 2024, 2025 వరకు కూడా మాట్లాడుకుంటున్నారంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ యువర్ విజన్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ప్రౌడ్ ఈ సినిమాలో నేను పార్ట్ అయినందుకు. అండ్ రోహిత్ గారు, బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ. ప్రేమిస్తున్న సాంగ్ బేబీ సినిమానే కాకుండా ప్రేమిస్తున్న సాంగ్ కూడా నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే షూటింగ్ అప్పటి నుంచి డే 1 నుంచి ఈ సాంగ్ వింటూనే మేము మూడ్లో ఉండి షూటింగ్ అంతా చేసాం ఎండ్ వరకు. అండ్ ఈ సాంగ్ వీడియోలో కూడా ఒక 80 to 100 feet వాల్ పైన పెయింటింగ్ కూడా అరేంజ్ చేశారు. అండ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. ఆ సాంగ్కి, ఈ మూవీకి నేషనల్ అవార్డ్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఎస్కేన్ సార్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ దిస్ ఫిలిం అండ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ ఆల్ ద ఆడియన్స్. మాకు బేబీ రిలీజ్ అయినప్పటి నుంచి మాకు, మా సినిమాకి, మా సాంగ్స్కి సేమ్ లెవెల్ ఆఫ్ లవ్ని, సపోర్ట్ని ఇస్తూనే ఉన్నారు. ఆ లవ్ అండ్ సపోర్ట్ మా మీద ఎప్పుడూ ఉంటుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వైష్ణవి చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ కల్ట్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు. సో ఈ కథని నమ్మి ప్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ డిజర్వ్ ఆల్ ద సక్సెస్. అండ్ ఇంకా మాకు ఆ ఊహ పోలేదు, మీరు అలా మైక్ విసిరేశారు కదా ప్రీమియర్ షో తర్వాత, మళ్ళీ రీక్రియేట్ చేద్దాం అది ఒకసారి. అది రాదు. ఆ తమ్ముడు అన్నాడు, మా తమ్ముడు యశ్వంత్ ఆడి నెత్తి మీద పడిపోద్దాం ఇప్పుడు. ఎవరితోడా? ఓకే, థ్యాంక్ యూ. ఇది నేను వేరే కాదు, మన తెలుగు సినిమా అంతా తొడగొట్టాల్సిన సందర్భం. ఎందుకంటే ఒక దగ్గర ఒక 10 అవార్డులు నేషనల్ చూసుకుంటే, ఇతరు నా చిన్నప్పుడు చూసేవాడిని. చూస్తే అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్కి ఎక్కువ చాలా అవార్డ్స్ వస్తుండేవి. ఎప్పుడు మన నేషనల్ అవార్డ్ చూస్తే ఎప్పుడు తెలుగు సినిమాకి అంత ఇది వచ్చేది కాదు. సో ఈ మధ్యన లాస్ట్ ఇయర్ చూస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డ్ విన్నర్ కావడంతో ఒక హోప్ అందరికీ మళ్ళీ తెలుగు సినిమాల మీద ఒక దృష్టి మళ్ళింది నేషనల్ అవార్డ్ పట్టికలో. సో ఈ సంవత్సరం బేబీకి 2 నేషనల్ అవార్డులు రావటం అనేది చాలా చాలా స్పెషల్ మూమెంట్. రాజేష్ నాకు స్నేహితుడు, సన్నిహితుడు. ఈ సినిమాకి దర్శకుడు, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఈజ్ ద విజనరీ. సో తను ఫస్ట్ నుంచి ఈ స్క్రిప్ట్ని బలంగా నమ్మేవాడు. చాలా చాలా అంటే ఇయర్స్ కష్టం ఉంది. సినిమా తీయడానికి 2-3 ఏళ్ళు పడితే దానికి ముందు ఒక 4-5 ఏళ్ళు, ఒక 6 ఏళ్ళు కథ మీద చాలా చాలా సీన్లు అలా రాసుకుంటూ వచ్చి చాలా చాలా కష్టం. ఆ కష్టాన్ని మళ్ళీ ఒకసారి ఇదవుతుంది. అంటే ఒక
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాతో పాటు తెలుగు నుంచి జాతీయ అవార్డులు దక్కిన భగవత్ కేసరి టీంకి, అలాగే హనుమాన్ టీంకి, బలగం టీంకి, గాంధీ గారి చెట్టు ఆ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు. ఒక సామెత ఉంది తెలుగులో, ఒక మంచి చెట్టు ఏంటంటే దాన్ని మనం నీళ్లు పోసి పెంచితే అది ఫలాలు ఇస్తే ఫ్రూట్స్, ఆ తర్వాత చెట్టు కొన్నాళ్ళ తర్వాత ఎండిపోద్ది. ఎండిపోయాక కూడా దాని నుంచి కలప వస్తుంది అంటారు. ఆ కలప వచ్చి ఒక ఇల్లు కట్టుకుంటాకు ఉపయోగపడుద్ది. సో ఒక మంచి చెట్టుని మనం నమ్మి ఒక చెట్టుని పెంచితే ఆ చెట్టు అది దాని జీవనం అయిపోయాక చనిపోయాక కూడా దాని నుంచి ఒక కలప, అలా అన్ని రకాల బై ప్రోడక్ట్స్ ఎలా వస్తాయో ఒక సినిమా కూడా ఒక నమ్మి తీసే స్క్రిప్ట్, ఒక నమ్మి చేసే సినిమా ఒక చెట్టు లాంటిదే. అందుకని ఎప్పుడో 2023లో ఈ సినిమా తీస్తే అప్పుడు డబ్బులు ఇచ్చింది, పేరు ఇచ్చింది. తర్వాత సైమా, ఐఫా, గామా, సాక్షి అవార్డ్స్, ఎన్టీఆర్ అవార్డ్స్, బెంగళూరులో అవార్డ్స్, దుబాయ్లో, ఇలాగా దేశ విదేశాల్లో వచ్చి ఫైనల్గా గ్రాండ్ ఫినాలే నేషనల్ అవార్డ్. అందులో బ్యాక్ టు బ్యాక్ రాజేష్ గారికి కలర్ ఫోటోకి వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఆయన అవార్డులకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు రాజేష్ గారు. సో అలాగే రోహిత్ పేరులోనే హిట్ ఉంది. మీరు ఎప్పుడు డిప్రెషన్ అవ్వక్కర్లేదండి, ఎందుకంటే ఈ సాంగ్ నాకు తెలుసు. నేను రాజేష్ని అడిగాను, మంచి పెద్ద ఫెమిలియర్ బాగా ఎక్కువ డబ్బులు తీసుకునే సింగర్లుగా ఏమన్నా పాడిద్దామా అంటే, లేదు మన తెలుగు నుంచి ఉన్న సింగర్, తను చాలా టాలెంటెడ్, అంత పాడిద్దాం అన్నారు. సో ఒకసారి ఆయన చెప్తే డన్ అని వెళ్ళిపోయాం. నాకు ఇంకా గుర్తుంది, సారథి స్టూడియోస్లో ఈ పాటని ఎక్కువ రీచ్ చేయాలంటే ఏం చేయాలి అనుకుని ఒక లిరికల్ వీడియో తీద్దామని చెప్పి ఫస్ట్ టైం నాకు తెలిసి లిరికల్ వీడియో 2-3 days షూట్ చేసాం. జనరల్గా సాంగ్ షూట్ చేస్తారు, బట్ లిరికల్ వీడియో ఒక 2-3 days షూట్ చేసాం. అంటే అంత కష్టపడ్డాం. ఒక సారథి స్టూడియోస్, ఐకానిక్ సారథి స్టూడియోస్ గోడ మీద వైష్ణవి బొమ్మ ఉంటుంది. అప్పటికి అందరూ అడిగేవాళ్ళు ఎవరు ఈ పెయింటింగ్ ఏంటి అని. అప్పుడు సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఒక 100 అడుగులు పెయింటింగ్ వేసి, ఆనంద్కి వేరే సినిమా షూట్ కూడా ఉంది, అందులో ఆయన దానికి బ్రేక్ ఇచ్చి ఒక లిరికల్ వీడియో షూట్ చేసాం. బిహెచ్లో విరాజ్తో ఒక వెర్షన్. సో వాళ్ళిద్దరు వైలిన్ పట్టుకుని బ్లాక్ డ్రెస్ వేసుకుని వస్తారు, రోహిత్ అండ్. సో చాలా బాగా గుర్తుంది. అంటే ఒక సాంగ్ని తీసేయడం కాదు, దాన్ని ఎలా లాంచ్ చేయాలని బాగా అందరికీ బాగా నచ్చింది సాంగ్ ఇది. ఎవరిని ఈ సాంగ్ ఎలాగా లాంచ్ చేయాలని చెప్పి మన నేషనల్ క్రష్ రష్మిక గారికి ఒక మెసేజ్ పెట్టాను. నాకు ఈ సాంగ్ చాలా హార్ట్ఫుల్కి దగ్గరైన సాంగ్, మీరు వచ్చి రిలీజ్ చేస్తే దీనికి మంచి రీచ్ వస్తుంది అని. సో ఆవిడ అలాగే వెంటనే కాల్ చేసి ఓకే డన్ అని చెప్పి వచ్చి దాన్ని ఒక పీవీఆర్లో పెద్ద 500 మందితో లాంచ్ చేసి, అంటే అక్కడ నుంచి ఆ పాట టేక్ ఆఫ్ తీసుకుంది. ఇంకా అక్కడ నుంచి ఆ మ్యాజిక్, వాయిస్లో మ్యాజిక్, సురేష్ బన్సెట్టి మా ఏలూరే, అతని లిరిక్స్లో ఉన్న పవర్, సాయిరాజేష్ గారి విజన్, దాన్ని అద్భుతంగా పండించిన ఆనంద్, వైష్ణవి, విరాజ్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్. సో అన్నీ కలిసి డిఓపి బాలరెడ్డి గారు సార్, ఆయన కన్ను. సో దేవి గారు, రమణి గారు, అందరూ చిత్రంలో పనిచేసిన వాళ్ళందరికీ పేరు పేరున, ఎందుకంటే ఏ ఒక్క విజయము అందరి సమిష్టి కృషి. సో రాజేష్ అంటే నాకు నిన్న పేర్లు చూస్తున్నప్పుడు ఫస్ట్ అలా రోల్ అయ్యింది, చూడగానే సాయి రాజేష్ నీలం ఒరిజినల్, బికాజ్ హీఈస్ ద ఒరిజినల్. అతని క్యారెక్టర్ ఒరిజినల్, అతని రాత ఒరిజినల్, అతని టేకింగ్ ఒరిజినల్, హీఈస్ ద ఒరిజినల్ ఫీలింగ్. ఎందుకంటే నాకు తెలుసు అతనితో 20-25 years జర్నీ ఉంది. మనిషి అలా కనపడతాడు కానీ ఆయన ఎంత డెప్త్గా ఆలోచిస్తాడో, ఆయన విజన్ ఎంత ఉంటుందో, ఇది అది రాయటానికి తీయటానికి కొంచెం టైం తీసుకుంటాడనే ప్రొడ్యూసర్గా ఒక ఇది ఉండేది తప్ప, ఇలాంటివి తీసుకున్నా తీసుకో ఇంకో సంవత్సరం తీసుకున్నా పర్లేదు అని సీరియస్గా తీసుకోక మాటని అది. సో అందరూ చాలా హ్యాపీగా ఉంది, అందరం కలిపి ఇప్పుడు హిందీలో చేస్తున్నాం, తెలుగులో చేస్తున్నాం, మేము ఇద్దరం కలిపి చేస్తున్నాం. సో అంటే ఈ సినిమాని ఫస్ట్ రోజు నుంచి
మొదటి రోజు ప్రీమియర్లు 100 ప్రీమియర్లు వేయగలిగామంటే దానికి మీడియా ఫస్ట్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్, అందరూ మీమ్స్, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా బేబీ సినిమాని పాజిటివ్గానో నెగిటివ్గానో ఏదో ఒక రకంగా న్యూస్లో నిలబెట్టి మాకందరికీ సపోర్ట్గా నిలిచారు. అలాగే శ్రావంతి గారు కొన్ని ఈవెంట్స్కి డబ్బులు కూడా తీసుకోకుండా వచ్చారు. సో అందరికీ కూడా పేరు పేరున సో ఈ విజయం అందరిది. ఒక తెలుగు సినిమాని జాతీయ స్థాయిలో రిప్రజెంట్ చేసే ఇది బేబీ టీంకి దక్కటం, అది సాయిరాజ్ ద్వారా, రోహిత్ ద్వారా ఇది అవ్వటం, మరొక్కసారి వాళ్ళకందరికీ కూడా మా టీం తరపున, మనందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవార్డు బాధ్యత పెంచింది. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి చిత్రాలు దాచాం, త్వరలో తీస్తాం బయటికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఈ బేబీ అన్న సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి మా డిఓపి ఎంఎన్ బాలరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. సార్, మీకు తెలీదు, మీరు అసలు హోస్ట్కి మాట్లాడొద్దు అని చెప్పదు సార్. అట్లీస్ట్ బెస్ట్ విషెస్ చెప్పండి సార్. అయ్యయ్యో, ఓకే. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ వన్ అండ్ ఓన్లీ ఆనంద్ దేవరకొండ గారు. అండ్ ఈ సినిమాకి ఆయన ఎంత కష్టపడ్డారంటే, ద ట్రాన్సిషన్, మీరు ఇన్ని ఇయర్స్ పడిన కష్టం, అండ్ యూ డిజర్వ్ దిస్. అండ్ ఎన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్నారు, ఇంకా ఇలానే మరెన్నో అవార్డ్స్ సొంతం చేసుకొని అద్భుతమైన సినిమాల్ని మీరు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ కింగ్డమ్ ఆల్సో తెలియజేయండి మా సైడ్ నుంచి. First of all, friends from media and the whole team of Baby, it's so nice to see everybody here. ఇట్లా నిల్చుంటే అందరినీ చాలా రోజుల తర్వాత చూస్తున్నా, రైట్ ఫ్రమ్ సురేష్ అన్న, బాలరెడ్డి అన్న, ఎవ్రీబడి. ఇట్స్ సో నైస్ టు సీ ఎవ్రీబడి బికాజ్ వీ వెన్ త్రూ. అంటే మొన్న కూడా ఒక ఈవెంట్లో ఏదైనా సినిమా మనం పనిచేస్తే ఎవరైనా బయట చిన్న సినిమా అంటే నాకు బాధ అవుతుంది. కానీ ఈ సినిమాకి అందరు ప్రాణం పెట్టారు. అండ్ దట్స్ వై ఐ కాల్ ఇట్ అ బిగ్ హార్టెడ్ ఫిలిం. అండ్ దట్స్ వై ఈవెన్ 2 years లేటర్ ఇట్లా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. ఇది అంత డిమాండ్ చేసింది ఈ సినిమా అందరి నుంచి. ఉట్టి హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ అని కాదు, ఆర్ట్ డైరెక్టర్ చాలా చేయాల్సి వచ్చింది. పెయింటింగ్స్ టు మేక్ ద వరల్డ్ సో బిలీవబుల్. బాలరెడ్డి అన్న ఒక 5-6 days తర్వాత జాయిన్ అయినా సచ్ బ్యూటిఫుల్ విజువల్స్. నాకు ఎప్పుడు వచ్చి పక్కకు చెప్తుండే, అన్న నేను ఇంకా బ్యూటిఫుల్గా నేను చూపించాలనుకుంటున్నా, కానీ నువ్వు ఈ చిన్న రూమ్లలోనే ఉంటున్నావు కదా. బట్ హీ మేడ్ మీ లుక్ సో నైస్ ఇన్ దట్ ఫిలిం అండ్ సో మెనీ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ దట్. మై ఫేవరెట్ షార్ట్ ఇస్ స్టిల్ రాజేష్ అన్న కంపోజ్ one shot of me just sitting in the auto and looking at Vaishnavi when she's walking in the rain. That's my favorite shot from the film. And అది ఇంత గ్రాండ్ స్కేల్లో ఎట్లా తీసిండ్రా షార్ట్ అనుకోవచ్చు, కానీ మేము చిన్న బస్తీలో ఆయన చిన్న స్టూడియో కట్టి ఆ బ్యూటిఫుల్ షార్ట్ కంపోజ్ చేసిండ్రు. దెన్ సురేష్ బనిశెట్టి అన్న, హిస్ లిరిక్స్ హ్యావ్ సో మచ్ వాల్యూ. ప్రేమిస్తున్నా అనే పాట వైష్ణవి చెప్పినట్టు మేము ఫస్ట్ ఈ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేము క్లైమాక్స్ నుంచి స్టార్ట్ చేసాము. సో మేము టెన్షన్ పడుతుండే ఎట్లా అంత ఇమోషన్ను డైరెక్ట్లీ క్లైమాక్స్ ఎట్లా చేయాలనుకుంటే, అదే టైంకి ఆ ప్రేమిస్తున్నా అనే సాంగే ఫస్ట్ వచ్చింది మాకు. అండ్ దట్ మేడ్ అస్ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ హెల్ప్ అస్ సో మచ్. రోహిత్, యు ఆర్ సచ్ అ బ్రిలియంట్ సింగర్. ఐఎమ్ సో హ్యాపీ. ఇట్లా ఫస్ట్ టైం నేను ఒక పాట పాడటం స్క్రీన్ మీద. నేను టెన్షన్ పడుతుండే, రాజేష్ అన్నకు చెప్తుండే ఎట్లా పాడాలన్నా ఏంది ఇది అని. బట్ యువర్ ఎమోషన్స్ కేమ్ త్రూ, యువర్ వాయిస్, యువర్ ఎమోషన్స్ కేమ్ త్రూ మీ. And I'm so lucky for that. And everybody, Viplav, I remember spending so much time with you in the edit, asking you, do you like it, what is happening, how is this working, everything. We had so much discussion, and hopefully we work again in the future. ఆ రోజు ఎస్కేన్ అన్న ఊరికనే ఇట్లా తొడగొట్టి ఇది కల్ట్ అని మైక్ ఇస్రేయలేదు. అట్లా అన్నందుకు బాక్స్ ఆఫీస్లో కల్ట్ అయింది. ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ ఆర్టిస్ట్ గాట్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ దిస్. అండ్ ఈవెన్ 2 years later we are getting such a big award.
ద బిగ్గెస్ట్ అవార్డ్ ఇన్ ఇండియా ఐ వుడ్ సే. నాకు ఎప్పుడు ఒక కోరిక ఉంటుండే, నేను ఎప్పుడన్నా ఇండస్ట్రీలోకి వస్తే నాకు ఇంటర్నేషనల్ సినిమాలు అవి ఇవి చూడడం చాలా ఇష్టం. దాంట్లో ఈ లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ ఉండి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఆస్కర్ అవార్డ్స్, ఈ అవార్డ్స్ ఆ అవార్డ్స్ వచ్చినాయని నా సినిమాకి ఎప్పుడు పడతాయి అని అనిపిస్తుండే. ఇప్పుడు బేబీకి వచ్చినాయి. అండ్ వాట్ ఎవర్ ఫిల్మ్స్ యూ గైస్ డూ నెక్స్ట్, యూ కెన్ పుట్ దోస్ లీవ్స్ అండ్ సే నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. సో దట్స్ నాట్ అ సింపుల్ థింగ్. నేను చాలా, నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఎప్పుడు గొప్పలు చెప్పుకోవడం నాకు చాలా భయం అవుతుంటుంది. కానీ మొన్న మా అన్న చెప్తుండే, నీ అకంప్లిష్మెంట్స్ని నువ్వు చెప్పుకోవాలి. జాబ్ ఇస్ అ జాబ్, అ కార్ ఇస్ అ కార్, అ హౌస్ ఇస్ అ హౌస్. అది గొప్పగా బయటికి పోయి చెప్పుకోవాలి. ఎందుకంటే నెవర్ డౌన్ ప్లే యువర్ అకంప్లిష్మెంట్స్ అని. అండ్ టుడే రాజేష్ అన్న, యూ బిల్ట్ సో మెనీ ఆఫ్ యువర్ built such a beautiful movie, and it's such a big achievement, and I hope for every movie that you do, you put those leaves and say 2 national award winning director. ఎస్కే అన్న, చాలామంది, నేను వేరే సినిమాలు చేస్తుంటా కదా, చాలామంది వచ్చి నా దగ్గర చెప్తుంటారు, బేబీ సినిమా ఈజ్ అ మార్కెటింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ అదర్ ఫిలిం. మేము ఏది చేసినా ఇట్లా, నేను వైష్ణవి విరాజ్ ఏదైనా కాలేజ్కి వెళ్ళినా సెన్సేషన్ అవుతుండే. మేమేం పెద్ద ఆల్రెడీ అకంప్లిష్డ్ యాక్టర్స్ కాదు, ఏం కాదు, కానీ పీపుల్ వుడ్ కమ్ అండ్ సీ అస్. ఆంధ్ర వైపు ఎక్కడ పోయినా ఆ క్యూరియాసిటీ ఉండే. అదంతా ఎట్లా బిల్డ్ చేసారో నాకు తెలియదు, కానీ ఇట్ జస్ట్ వర్క్డ్. ద మ్యాజిక్ ఇన్ ద ఫిలిం వాజ్ ద మ్యూజిక్, ద రైటింగ్, ఎవ్రీథింగ్. అండ్ సో that's why the cult producer is also a marketing genius. And lastly, we miss Vijay Bulganan and Viraj Ashwin here. If they were here, it would have been a full nice team. But congratulations to them too, and thank you media for supporting us this film. And whatever you guys all do next, I'm rooting for you all. Thank you. థ్యాంక్ యూ ఆనంద్. ఇంట్లో సంబరాలు ఎలా ఉన్నాయి? కింగ్డమ్ సంబరాలు. హౌ ఇస్ విజయ్ గారు ఆఫ్టర్ ద సక్సెస్? He's solid. అంటే థ్యాంక్ యూ టు మీడియా, థ్యాంక్ యూ టు ది ఫ్యాన్స్. ఇంకో ప్రొడ్యూసర్ వచ్చింది, ధీరజ్. ఎస్, హియర్ వి వెల్కమ్ అవర్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారు, కో ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిలిం బేబీ. కంగ్రాచులేషన్స్. Yeah, congratulations to him too, and thank you everybody. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ లేటెస్ట్గా వచ్చారు ఆయన, స్కిప్ చేయకుండా. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధీరజ్ గారికి ఇచ్చేద్దాం మైక్. ఎస్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బేబీ సినిమా ప్రెస్ మీట్లో ఇది 20th 30th తెలియట్లేదు నాకు. ఈ సినిమా చాలా మెమరబుల్ సినిమా. నేనైతే నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. దీని తర్వాత ఎన్ని సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు తీసినా బేబీ సినిమా మాత్రం నా ఫస్ట్ స్టెప్. నాకు పేరు తెచ్చిన సినిమా, డబ్బు తెచ్చిన సినిమా, బాధ్యత తెచ్చిన సినిమా బేబీ సినిమా. సో ఈ సినిమాని నాకు ఇచ్చిన ఎస్కేఎన్కి, సాయిరాజ్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేషనల్ అవార్డ్స్ సాయిరాజ్ గారికి ఇది 2nd నేషనల్ అవార్డు. నాకు అంటే సాయిరాజ్ గారికి ఇంకొక 4-5 అవార్డులు రావాలి. అంటే నేషనల్ అవార్డులు హయ్యెస్ట్ ఎవరికైనా వచ్చాయా? ఎంత వచ్చాయి నాకు తెలీదు. అంటే హయ్యెస్ట్ ఎన్ని వచ్చాయి? ఎక్కువసార్లు ఎన్ని వచ్చి ఉంటాయి? ఎవరైనా రీసెర్చ్ చేశారా దీని విషయంలో? 10+ అంట. ఆయనకు 20 రావాలని కోరుకుంటున్నాను. అంటే అన్ని సినిమాలు ఆయన చేయాలి. ఫస్ట్ 20 సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఇలా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కాదు భయ్య, సంవత్సరానికి 2 సినిమాలు అని తీయండి భయ్య ఫస్ట్. చాలా రోజుల తర్వాత ఆనంద్, వైష్ణవి, సాయిరాజ్ గారు టీం అందరం స్టేజ్ మీద, నేను డైరెక్టర్ రాగానే స్టేజ్ మీద కనపడుతున్నారు అందరూ. సో టీం అందరిని ఇక్కడ చూడడం హ్యాపీగా ఉంది. అక్కడెక్కడో అనురాగ్ గారు కూడా కనబడుతున్నారు. అనురాగ్ గారు స్టేజ్ మీదకి రండి. లేదా మీరు డేట్లు ఇవ్వకపోతే ఇక్కడ అయ్యే పని కాదు. ఐ రిక్వెస్ట్ అనురాగ్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అనురాగ్ పర్వతనన్ గారు మా ఆప్తుడు, మా ఆడిటర్, అలాగే
మాతో ట్యాక్స్లు ఎక్కువ కట్టించిన వ్యక్తి ఆయనే. ఎవరినైనా మర్చిపోవచ్చు, ఆడిటర్లు ఎప్పుడు మర్చిపోకూడదండి. ఆయన ప్రొడ్యూసర్ కూడా. నాకు ఈ సినిమాలో చాలా బాగా ఇష్టమైన పాట యాక్చువల్లీ ప్రేమిస్తున్న సాంగ్. అంటే ఫస్ట్ రిలీజ్ చేసింది ఓ రెండు ప్రేమ మేఘాలు కాబట్టి అది బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత పాటలన్నీ అంటే ఒక సినిమాలో ఒక పాట ఫస్ట్ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత పాటలన్నీ అంటే ఆడియన్స్ దాన్ని మించి ఉండదు, అక్కడి వరకు ఉంటుంది. నాకు నిన్న చాలామంది ఫోన్ చేసి చెప్పిన విషయం ఏంటంటే మా వైఫ్ కూడా ఫస్ట్ సాంగ్ అని అవార్డు రాగానే ప్రేమిస్తున్న సాంగ్ కనగానే అందరికీ లోపల ఒక చిన్న హ్యాపీనెస్ వచ్చింది. ఏంటంటే అంటే వాళ్ళ ఫేవరెట్ సాంగ్కి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను నిన్న యాక్చువల్లీ కార్లో వెళ్తున్నప్పుడు కూడా వీడియో రికార్డ్ చేసుకున్నాను ఈ సాంగ్ ప్లే చేసుకుంటూ. సో నాకు ఇది చాలా ఫేవరెట్ సాంగ్. అంటే ఈ సినిమా నేను థియేటర్లో ఒక 4-5 టైమ్స్ చూస్తున్నప్పుడు నాకు ఎప్పుడు ఈ సాంగే మైండ్లో తిరుగుతుంటుంది. అంటే ఆ సాంగ్ ప్లేస్మెంట్ కానీ సాంగ్ అసలు నాకు చాలా ఇష్టం. సో వెరీ హ్యాపీ ఈ సాంగ్కి నేషనల్ అవార్డు వచ్చినందుకు. ఇంకా చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ సాయి రాజేష్ భయ్య. అదే ఇందాక చెప్పినట్టు కొంచెం సంవత్సరం 2 సినిమాలు తీసి 20 సినిమాలు 20 అవార్డులు, కొంచెం అది గుర్తుపెట్టుకోరా ప్లీజ్. థ్యాంక్ యూ ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు అసలు సిసలైన టైం వచ్చేసింది. 2 సార్లు నేషనల్ అవార్డు విన్ అయినటువంటి మా కల్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, తొందరగా ముగించలేను ఎందుకంటే చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. అసలు కుక్కట్పల్లి బస్తీ అంతా గుర్తొస్తుంది. యాక్చువల్లీ వైష్ణవి ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పింది ఒకసారి, మా డైరెక్టర్ ఇంత మంచి రైటర్ అంటే సెట్లో రాసేవాడు స్క్రిప్ట్ అని. గుర్తులేదా నీకు? అలా చెప్పొద్దని కూడా చెప్పాను నేను యాక్చువల్లీ. సో అంటే నేను ఆ బ్రెయిన్లో ప్రాసెస్ చేసుకుంటూ ఉండేవాడిని. ఆ సాడ్ మూడ్లో ఉంటూ పొద్దున ఒకటి రాసేవాడిని, సాయంత్రం ఒకటి రాసేవాడిని, కొట్టేసి మళ్ళీ నైట్ ఒకటి రాసేవాడిని. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి తెలుసు యాక్చువల్లీ, వాళ్ళు ప్రింటర్ క్యారీ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు వెహికల్లో, ఎప్పుడు వీడు ఏ వర్షన్ పంపిస్తాడని. నైట్ పంపించేవాడిని, పొద్దున పంపించేవాడిని, క్యారవాన్లో కూర్చొని రాసేవాడిని, మళ్ళీ సెట్లో కూర్చొని రాసేవాడిని. అంటే ఇంక రాస్తూ ఇదే పని మీద ఉండేవాడిని యాక్చువల్లీ. సో అది సెట్లో రాయటం కాదు, ప్రాసెస్ చేసుకొని రాయటం. సో నాకు స్క్రీన్ ప్లే అవార్డు అనౌన్స్ చేయగానే నాకు అదే తను చెప్పింది అది గుర్తొచ్చింది. ఏంటంటే దీన్ని ఒక 2-3 ఏళ్ళు మోసాను తల్లో అలాగా. చాలా చాలా అంటే ఈ కథ ఒక పెయిన్ఫుల్ కథ. నేను ఆ మూడ్లో ఉండటం కోసం నేనే ఒక సాడ్ మూడ్లో ఉండి, నాకే ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే, నేనే వైష్ణవి అయితే, నేనే ఆనంద్ అయితే, నేనే విరాజ్ అయితే ఏం చేస్తాను అని అలా ఊహించుకుంటూ రాస్తూ వచ్చాను. అండ్ స్క్రీన్ ప్లేకి రావటం అనేది ఒక షాకింగ్ అండ్ చాలా 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 ఆనందం ఇచ్చింది. రెండోసారి నేషనల్ అవార్డు తీసుకోవటం ఇంకా ఆనందం ఇచ్చింది. అండ్ విప్లవ్ నేను ఫస్ట్ కలిసిన, అంటే ఫస్ట్ సారి నేషనల్ అవార్డు ఒక్కసారి విన్ అయిన తర్వాత స్పెషల్గా చూస్తారు. అంటే ఒక నేషనల్ అవార్డు విన్నర్ ఫిల్మ్ వస్తే, ఇంతకుముందు ఆల్రెడీ గెలుచుకుంటే వాళ్ళు కొద్దిగా చాలా జాగ్రత్తగా చూస్తారు, ఓకే ఏమన్నా మళ్ళీ తీసాడా అన్నట్టుగా. సో నేను విప్లవ్కి ఫస్ట్ రోజు నేను కలిసినప్పుడు ఆల్రెడీ కలర్ ఫోటోకి అవార్డు వచ్చింది కాబట్టి విప్లవ్ బేబీ కొద్దిగా ప్రయారిటీతో చూస్తారు, మనం ఎలా అయినా నువ్వు ఒక విజన్తో చూడు విప్లవ్ అన్నాను. అలా అని అంటే నేను జస్ట్ మోటివేట్ చేయడానికి అలా చెప్తుంటాను అంతే జనాలందరికీ, ఇది మెయిన్ సాంగ్ అని ఇట్లా అని. బట్ అన్న ఆ రోజు ఏంటో తదాస్తే అట్లా ఈరోజు నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ నిజంగా చెప్పాలంటే ఈ స్క్రీన్ ప్లే అవార్డు నాతో పాటు విప్లవ్ కూడా తీసుకోవాలి. మొన్న మీరిద్దరు మిస్ అయ్యారన్న. యాక్చువల్లీ నేను ఇక్కడే 5.5 hour ఫుటేజ్ వేసుకొని సినిమా చూసిన. యాక్చువల్లీ లైక్ ఈ థియేటర్లో మనం చాలా మంచి సీన్స్ అన్నీ చూపించలేకపోయినాం బికాజ్ ఆఫ్ 3 hours రన్ టైం. సో దానికి ఇంత బాగా రావటానికి, ఆ స్క్రీన్ ప్లే అలా ఉండటానికి రీజన్ విప్లవ్. అండ్ లవ్ యూ విప్లవ్.
అండ్ మా బాలరెడ్డి సార్ ఇప్పుడు నాతో పాటు హిందీ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీరు ఈ విజన్ మీరు ఇవ్వకపోతే ఈరోజు ఇలా ఉండేది కాదు సినిమా. అండ్ థ్యాంక్ యూ అంత. అండ్ సురేష్ గారు మా డైరెక్టర్, థ్యాంక్ యూ ఈ వరల్డ్ క్రియేట్ చేసి ఇచ్చినందుకు. సారథి గారు థ్యాంక్ యూ. దేవి థ్యాంక్ యూ. ఈ పాట గురించి చెప్పాలంటే యాక్చువల్లీ విజయబుల్గా నిన్న అప్పుడు ఒక 3-4 చిన్న సినిమాలు చేస్తున్నాడు. ఒక సిచ్యువేషన్, ఒక డిఫరెంట్ సిచ్యువేషన్, హీరో ఆనందంగా పాడుతుంటాడు, బట్ వెనక జరిగే సిచ్యువేషన్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. వెనక జరిగే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే అదేమైనా ప్యాథో సిచ్యువేషన్ కదా, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఒక రొమాన్స్ జరుగుతుంటుంది. సో వీడు పాడేదానికి అక్కడ జరుగుతున్న విజువల్కి సంబంధం లేదు, కానీ చూసే జనాలకి మాత్రం చాలా షాకింగ్గా ఉండాలి. సో ఇది మనం ఇప్పుడు కంపోజ్ చేయొద్దు. ఫస్ట్ నేను విజయ్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇది మనం లాస్ట్ సెలెక్ట్ చేసుకుందాము, సో ఈజియెస్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేద్దామంటే లేదు సార్ ఇది క్రియేట్ చేస్తాను ఫస్ట్ ఈ సిచ్యువేషన్ అన్నాడు. ఒక 5-6 ట్యూన్స్ తర్వాత ఈ ట్యూన్ వచ్చింది. విజయ్ చాలా దరిద్రంగా పాడతాడు అనేది అందరికీ తెలుసు బేసిక్గా. సో నాకు అర్థం కావట్లేదు విజయ్, ఒకసారి ఎవరైనా ఊరికే లిరిక్ రాయించి నాకు ఏదైనా ఒక ఫేక్ లిరిక్ పంపించమంటే సురేష్ బన్సెట్టి, నేను తన పేరు ఇంతకుముందు ఎప్పుడు వినలేదు, సురేష్ బన్సెట్టి రాశాడు, మన కథ లాంటి మరో కథ చరిత్రలో ఉండదంటనే అని ఒక మాట చూడగానే అసలు ఇంకా నాకు అంటే సినిమా ఇంకా వరకు స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా, కానీ ఒక గ్రేటెస్ట్ లవ్ స్టోరీ నేను హిస్టరీలో చూడని ఒక లవ్ స్టోరీ అని ఒక మాటలో రాసేసిన తర్వాత నేను ఆ లైన్కి తగ్గ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి ఫస్ట్లో అనుకున్నాను. అందుకే ఆనంద్ వర్షంలో కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఆ లైన్ మళ్ళీ రిపీట్ చేశాను. యాక్చువల్లీ నేను అసలు ఈ సినిమా మొత్తము ఒక 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 లిరిసిస్ట్తో రాయించుకుందాం అనుకొని, నాకు హీ ఈజ్ మై సేవియర్ సురేష్ బన్సెట్టి. అంటే ఈ పాట ఇంత బ్యూటిఫుల్ రాశాడంటే నాకు విన్న తర్వాత నేను ఇంకా వేరే ఇంకా 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 నాకు వద్దు, నాకు ఇదే కావాలి అని ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత ఒక సిచ్యువేషన్లో నిజం చెప్పాలంటే ఒక 40 నిమిషాల ఫుటేజ్ని ఒక 3 నిమిషాల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు సినిమా చూపించాను తనకి. సినిమా చూపించి ఈ 40 మినిట్స్ నువ్వు 3-4 మినిట్స్లో చెప్పాలి నువ్వు కథని అంటే, సినిమా చూసొచ్చి పాట రాశాడు యాక్చువల్లీ, చంటి పిల్లల ఊగే మనసు అని. అదే లిటరలీ 40 మినిట్స్ ఆఫ్ ఫుటేజ్ని. ఆ తర్వాత సినిమా అంతా అయిపోయింది, క్లైమాక్స్లో మళ్ళీ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఎక్కడో పడిపోతుంది ఏదో అనుకుని అక్కడో పాట సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ చేసి లిటరలీ సింగర్ వచ్చేసి అక్కడ పాట పాడుతుంటే సాహితీ తను అక్కడ కూర్చొని అప్పటికప్పుడు పాట రాశాడు, కలకలమే సాంగ్. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి హీరో, దాంట్లో ఒక హీరో సురేష్ బన్సెట్టి. థ్యాంక్ యూ సార్. లైక్ మీ మాటలో తను పాడటం, ఆనంద్ దానికి ప్రాణం పెట్టడం ఆ పాటలో, యువర్ ద బెస్ట్ అంతే. ఇంకా 5 పాటలు రాశారు నాకు. రోహిత్ పాడుతున్నప్పుడు నాకు రోహిత్ తన అచీవ్మెంట్ ఇంతకుముందు తెలియదు, తను ఆల్రెడీ ఇండియన్ ఐడల్ గెలుచుకున్నాడు, ఇవన్నీ నాకేం తెలియదు. బట్ ఎక్కడో నాకు ఎస్కేఎన్ కానీ ఓ పెద్ద సింగర్కి వెళ్దాం నాకు ఒక్కసారి వినిన తర్వాత తినగాక ఇంకెవరు అంతే. సో నేను ఇంకా గుర్తుంది తన బావ అనుదీప్ తను రికార్డ్ చేసిన టైం, ఆ మూమెంట్స్ నాకు ఆ రోజు తెలిసి సినిమా బ్లాక్ బస్టర్ అవబోతోంది అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. అండ్ నాకు పర్సనల్గా నిన్న టీవీ చూస్తున్నప్పుడు లైవ్లో ఫస్ట్ స్క్రీన్ ప్లే అనౌన్స్ చేశారు, హ్యాపీగా ఉన్నా. ప్రేమిస్తున్న రోహిత్ అని చూడగానే నాకు డబుల్ హ్యాపీ అనిపించింది అసలు. ది సాంగ్ డిజర్వ్స్ అండ్ రోహిత్ డిజర్వ్స్. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ రోహిత్. ధీరజ్ ఈరోజు నాకు ఎస్కేఎన్కి మధ్య ఇప్పటికి కూడా ఒక బ్రిడ్జ్. థ్యాంక్ యూ ధీరజ్. అండ్ వైష్ణవి, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. యా. అండ్ ఈ సినిమా అందరికీ అన్నీ ఇచ్చింది.
దానికి ఫిల్మ్ఫేర్, సైమా, ఇప్పుడు నేషనల్ అవార్డ్ ఫిల్మ్లో పాట అయినావు. గుడ్ లక్ ఫర్ యువర్ జర్నీ. అండ్ అన్న యూ లుకింగ్ అమేజింగ్. కొత్త సినిమా గెటప్ అదిరిపోయింది. అనరా గెలిపాడు అక్కడికి, ఇక్కడ హర్షింది. ఓకే, నువ్వేనా హర్షింది? ఆనంద్ అన్న ఈ పాట పాడేటప్పుడు నాకు ఇంకా గుర్తుంది. అంటే తనకి అప్పటి వరకు ఎప్పుడు లిప్ ఇవ్వలేదు తను. అంటే పాట పాడేది. నాకు సినిమాలో కంటే మనం తీసిన లిరికర్ వీడియోలో నేను రాత్రి చూస్తున్నప్పుడు కూడా అన్న, ద వే యు ఆర్ సింగింగ్ దట్ సాంగ్, అంటే నిజంగా మీరే పాడారా, మీ ఆ నర్వ్స్ అదంతా చూస్తే సినిమాలో ఎందుకురా ఈ షాట్ లేదన్నట్టు అంత ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐ మిస్ యూ అన్న. అండ్ ఎస్కే అన్న, యా ఇది ఊరికే చెప్పచ్చు కానీ ఇట్లా అన్నీ తనకు డబ్బులు రావచ్చు, నేషనల్ అవార్డ్ సినిమాకి ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ శ్రవంతి ఇందాక చెప్పినట్టు ఫస్ట్ దే ఎమోషన్ అయ్యాను నేను. నన్ను ఎవరు నమ్మని రోజు నాకు నమ్మాడు అని. నిజంగా నాతో పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే అలా లాగుతుంటా, రాస్తుంటా, పీక్కుంటా, మళ్ళీ తీసిందే తీస్తుంటా, చెక్కిందే చెక్కుతుంటా. నమ్మాడు నన్ను. ఐ లవ్ యూ. సో అంతే, తీద్దాం అనుకున్నాం, తీసాం. ఆ రోజు అనుకున్నాం, ఐ థింక్ ఇక్కడేనా మనం కలిసింది. ఫస్ట్ టీజర్ ఇక్కడే అయింది, ఫస్ట్ ఈవెంట్. థ్యాంక్ యూ ఎస్కేన్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ థింక్ ఎవరిని మర్చిపోలేదు అనుకుంటున్నా. రమణి థ్యాంక్ యూ. సారథి గారు లాస్ట్ మినిట్ వరకు సపోర్ట్ చేసినందుకు. నాకు ఎప్పుడైనా ఎవరైనా పొగుడుతుంటే ఇలా మైక్ తీసుకుంటే కానీ, శ్రవంతి ఫస్ట్ నువ్వు పొగుడుతుంటే నాకు మంచి ఆనందంగా అనిపించింది ఈరోజు. యూ డిజర్వ్ దిస్. సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్లో భాగంగా వీ హ్యావ్ అ కేక్ కటింగ్. అందరినీ వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అనురాగ్ గారు వెళ్ళండి. అనురాగ్ గారు మిడిల్కి వెళ్ళరా? హలో, అన్న రెడీయా? హలో చెక్. రెడీగా అన్నాను ఆల్రెడీ. సాయిరేష్ అన్న, సాయిరేష్ అనే మరి ఇంత బుద్ధిమంతుడయి అవార్డ్స్ అన్ని నువ్వు పట్టుకెళ్ళిపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళకి? అన్న అవార్డ్స్ ఏం రాలేదన్నా నాకు అసలు. అంటే టీ షర్ట్ ఈరోజు కావాలని వేశారన్నా, లేదంటే బుద్ధిమంతుడని? చూసారా కదన్నా అట్లా రూమర్లు అంతే, ఇంకేం లేదు. అంటే ఈరోజు పాయింట్ కూడా వెరైటీగా వేశారు. మింత్రా లేదన్నా, అదే కలర్ ఫోటోది ఒక మంచి సినిమా తీసాం. ఆ టైంకి నిజంగా రావడం ఒక అదృష్టం. ఆ టైంలో కోవిడ్ ఉండటం, సో చాలా తక్కువ కాంపిటీషన్ ఉండటం. సో రీజనల్ ఫిలిం మంచి సినిమా తీసాం కానీ ఒక ఛాన్స్ ఉంది. ఇది నిజంగా సర్ప్రైజింగ్, షాకింగ్ అంతే. ఎక్కువ అవార్డులు గెలుచుకుంది వైష్ణవి, ఆనంద్ శ్రీరామ్, ఆనంద్ అన్న వీళ్ళే. నేను బేబీకి నాకు తెలిసి ఇది సెకండ్ అవార్డు అనుకుంటా, థర్డ్ అవార్డు. ఎస్కేనన్నా, తెర మీద కనిపించే వాళ్ళకంటే మీరే వైరల్ స్టార్ అయ్యారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఏం చేసినా వైరల్ అవుతుంది. మీరు ఏం చేసినా, అంటే మాట్లాడినా ఏం చేసినా అడిగేస్తే వైరల్ అవుతుంది. మార్కెటింగ్ కూడా ఇప్పుడు వాళ్ళు పొగిడారు మార్కెటింగ్ గురించి. అంటే అప్కమింగ్ వేరే ప్రొడ్యూసర్స్కి మీరు ఏం చెప్తారు? వచ్చే ప్రొడ్యూసర్స్కి అలా ఏం చెప్పారు? అలా మనం వేరే వాళ్ళకి చెప్పేంతగా వచ్చేసాం అనుకున్న రోజు మనం అయిపోయినట్టే. ఎవరికి ఏం చెప్పేది లేదు. లైఫ్ అందరికీ నేర్పిస్తుంది. నేర్పించిన దాని నుంచి నేర్చుకుని ముందుకెళ్ళటమే.
అంటే ఈ సినిమా డబ్బుతో పాటు చాలా అవార్డ్స్ తీసుకొస్తుంది, దీనిపై మీ స్పందనే? అదే చెప్పే కదా, ఒక చెట్టు ఆ సామెత అది మీరున్నారు లేదా, మంచి చెట్టుకి నీరు పోస్తే అలాగే నేను సాయి రాజేష్ అనే ఒక చెట్టుకి ఆయన స్క్రిప్ట్కి నీరు పోసాము. సో అది మాకు చివరి వరకు ఏదో ఒక ఫలాన్ని ఇస్తుంది. సో స్క్రిప్ట్ నమ్మటం అనేదే. సాయిరాజ్ అన్న 5 గంటలు వేసుకొని చూశాను అన్నాడు ఇంతకుముందు, మళ్ళీ అవి యాడ్ చేసి ఏమన్నా రిలీజ్ చేసే ఆలోచన ఉందా? నాకే బోర్ కొట్టిందన్న మొన్న చాలా సీన్లు ఏదే లేదు. కొత్త సీన్లు ఏమో ఉన్నాయన్నారు, కనీసం యూట్యూబ్లో అవి ఏమన్నా ప్రజెంట్ చేసేది ఏమన్నా ఉందా? యా, చేద్దామన్నా, అదే మంచి ఐడియా యాక్చువల్లీ. లెట్స్ సీ. ఆనందనే, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది, ఆ తర్వాత చాలా బిజీ ఆర్టిస్ట్ అయ్యారు కూడా, బిజీ హీరోగా కూడా అయ్యారు. ఇప్పుడు మీరిద్దరు ప్యాచప్ అయినట్టేనా, హీరోయిన్ మీరు? అంటే నాకు అర్థం కాదు. అంటే గతంలో ఈ సినిమా అప్పుడు చాలా రూమర్స్ వచ్చాయి సోషల్ మీడియా పరంగా, గాసిప్స్ కావచ్చు, ఏం కావచ్చు, గొడవ అయింది వైష్ణవికి తనకి అని చెప్పేసి ఒక ప్యాచప్. మళ్ళీ మీరు నాకేమనండి, మీకేం న్యూస్ రాలేదా? ఇది ఎప్పుడు ఏం లేదు, ఫస్ట్ టైం వింటున్నాం యాక్చువల్లీ. మళ్ళీ ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక సినిమా చేస్తున్నారు మీరిద్దరు, మరీ షూటింగ్ ఆపుకొని కూడా దీనికోసం వచ్చారు. అవును, ఎందుకు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, గతంలో రూమర్స్ ఉన్నాయి వైష్ణవికి తనకి చెడింది. ఇప్పుడు సృష్టిస్తున్నారు ఆ రూమర్స్ ఏమన్నా? సినిమా అయిపోయిందన్న, ఇంకే ఈ సినిమా అవార్డ్స్ పట్ల సూపర్ హ్యాపీ. చాలా అవార్డ్స్ వచ్చినాయి, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సైమా, ఐఫా. సో ఇట్స్ అవార్డ్స్ అంటే యాక్చువల్లీ నా పర్సనల్ పర్స్పెక్టివ్లో ఏంటంటే ఆడియన్స్ లవ్ ఇస్ ద బిగ్గెస్ట్ అవార్డ్. ఆ తర్వాత ఈ అవార్డ్స్ ఎస్పెషల్లీ నేషనల్ అవార్డ్ ఏంటంటే మొత్తం ఇండియా వైడ్గా మన పేరుని, మన సినిమాని అందరు గుర్తిస్తారు. సో దట్ ఈస్ స్పెషల్. వెన్ సే రాజేష్ or SKN go to Bombay, immediately they're known as a national award winning film. So that's special, and being a part of it is even more special. అంటే నాకు చిన్న కోరిక ఏంటంటే ముందుగా అంటే ఏ సినిమా చేసినా ఏదో ఒకటి సమ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనూ, ప్రొడక్షన్ డిజైన్, ఎవరికైనా ఈ నేషనల్ అవార్డ్ అనేది వస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మీరు ఎందుకు హిందీలో చేస్తాను అడగలేదు ఆయన గట్టిగా? హిందీలో మీరే ఎందుకు యాక్ట్ చేయకూడదు ఈ సినిమా అని చెప్పేసి సాయిరాజ్ గారిని అడగలేదా అంటారు? నాకు హిందీ అంత సక్క రాదన్న. డబ్ చేయొచ్చు కదన్నా, మళ్ళీ ఎందుకు యాక్ట్ చేయడం? సేమ్ హీరోయినప్పుడు మామూలుగా హీరోయిన్ ఏదైనా కాస్టింగ్ చేంజ్ చేసినా కానీ తను కూడా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన అంతే. చేయమంటారా మీరు? హిందీలో ఖచ్చితంగా చేయాలని. వద్దులే, ఇప్పుడు చాలా ఇప్పుడు కాదు, వేరే సినిమాలైనా. వేరే సినిమాలు చూద్దాం. రోహిత్ అన్న అన్నా చెప్పండి మీరు, ఎందుకంటే ఈ సాంగ్ ఎంతో కష్టపడి వచ్చానన్నారు, స్టేజ్ మీద కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ సాంగ్ పట్ల ఇప్పుడు రావడం మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఫ్యామిలీ ఆల్సో? యా, డెఫినెట్లీ. అంటే లైక్ నేషనల్ అవార్డ్ అంటే లైక్ అంటే ఉంటుంది కదన్నా, లైక్ ఎప్పుడో అప్పుడు లైఫ్లో రావాలి అని చెప్పి చచ్చిపోయే లోపల వస్తుంది అనుకున్నా, బట్ 33కి వచ్చింది. సో ఐఎమ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. సారాయేష్ గారు అన్న, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. జనరల్గా మనం ఒక జోనర్లో సినిమాలు తీస్తూ ఉంటాం, అవి ఇష్టపడతాం, ఒక్కొక్క దర్శకుడు ఒక్కొక్క మార్క్ ఉంటుంది, అది చేసుకుంటూ వెళ్తాం. ఈ అనుకోని మార్కు మీరు విజయం రీసెంట్గా సాధిస్తున్న ఈ అవార్డ్స్. సో ఇక నుంచి ఫర్దర్గా తీయబోయే సినిమాలన్నీ వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని కథలు తయారు చేసి సినిమాలు చేస్తారా? లేదన్న, నాకు అంటే రెండు థింగ్స్ మైండ్లో ఉంటుంది స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు. ఒకటి, ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు రిలీజ్ ముందే ప్రొడ్యూసర్ సేఫ్ అవుతున్నాడా లేదా. సో మార్కెటింగ్ కానీ, టీజర్ కానీ, సాంగ్స్ కంపోజింగ్ అప్పుడు కానీ, ప్రమోట్ చేసే విధానంలో నేను పెడుతున్న సినిమాకి ఇంత మార్కెట్ అవుతుంది, ఇంత అవుతుంది, ఇంత అవుతుంది, ఆ ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోవాలి రిలీజ్ ముందే అనే ఒక థింగ్ లోపల ఉంటుంది. సో నా పర్సనల్ సినిమా టేస్ట్ ఏదైతే ఉందో అది కూడా పక్కన పెడతాను యాక్చువల్లీ. అంటే డబ్బులు సేఫ్ అవ్వాలి అనేది ఒక మెయిన్ టార్గెట్ ఉంటుంది. రెండోది, టికెట్కున్న టార్గెటెడ్ ఆడియన్స్కి ఒక బెస్ట్ మూమెంట్స్ ఇచ్చి పంపించడం అంతే. దానిలో భాగంగా అవార్డ్స్ వస్తే సంతోషమే, బట్ ఈ రెండు అయితే ముఖ్యం, చాలా ముఖ్యం నా వరకు పర్సనల్గా. స్క్రీన్ ప్లే రాసేటప్పుడు మాత్రం అది గుర్తుపెట్టుకుంటాను. స్క్రీన్ ప్లే రాసేటప్పుడు టీజర్ రాసుకుంటాను, ట్రైలర్ రాసుకుంటాను, ఈ సాంగ్ ఉండాలి ఈ టైంలో. అంటే లైక్ మీరు చూస్తే చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడు మేము తీస్తున్నాం కదా. సో చెన్నై లవ్ స్టోరీ ముందు గ్లిమ్స్ ముందే రాసేసుకున్నాం. సో అది రాస్తే ప్రొడ్యూసర్
మా ప్రొడ్యూసర్ పెడుతున్న డబ్బులు ఎంత సేఫ్ అవుతుంది ఇట్లా. సో అవార్డ్స్ కోసం రాసుకోవటం కాదు, ముందు నిర్మాత ప్రేక్షకుడు వీళ్ళే ముఖ్యం అని ఆలోచిస్తాను. వరుసగా ఏ సినిమా రిలీజ్ అయినా రకరకాల కాంట్రవర్సీలు, రకరకాల ప్లస్ మైనస్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. అలాగే ముఖ్యంగా నిన్న ఈ అవార్డు అనౌన్స్ చేసిన తర్వాత ఎంత పాజిటివ్ ఉందో కాంట్రవర్సీ కూడా కొన్ని జరుగుతున్నాయి. వాటి గురించి ఓ దర్శకుడిగా మీరు ఏం చెప్తారు? కాంట్రవర్సీ వచ్చిందా? మీ దాని గురించి కాదు, మామూలుగా అవార్డ్స్ ఇచ్చే దాని గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. వేరే సినిమాల గురించి వచ్చింది కదా అంత వైరల్. నా వస్తుందన్న అక్కడ ప్రాసెస్ తెలిస్తే తెలుస్తుంది ఎంత టఫ్ ఉంటుంది, ఏముంటుంది అనేది. ఏముంది మాటలే కదా అనేది అంతే సింపుల్. లైక్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆల్ ద విన్నర్స్, అనిల్ రావిపూడి గారికి, సాహు గారికి, అండ్ ప్రశాంత్ వర్మ, కాసర్ల శ్యామ్ గారు, ఇంకెవరు, రోహిత్, సుకృతి, అందరూ ద డిజర్వ్ అండ్ మనం గౌరవించుకోవాల్సిన వాళ్ళందరూ. ఎస్కేన్ గారు, మీరు ఒక జర్నలిస్ట్గా ఉండి, ఒక జర్నలిస్ట్గా ఉండి తర్వాత ప్రొడ్యూసర్గా పిఆర్ఓగా ఒకటి చేసి తక్కువ సమయంలో ఇలాంటి అవార్డు రావడం గురించి మీరు ఏం చెప్తారు? లేదండి, సినిమాల్లోకి వచ్చాక తక్కువ సమయం కానీ ఇది రావడానికి చాలా ఎక్కువ సమయం వెయిట్ చేశా. సో అది అందరికీ ఉంటుంది కదా. సో ఓవర్ నైట్ సక్సెస్ అంటారు కానీ ఆ నైట్కి రావడానికి మనం చాలా నైట్లు కష్టపడాల్సి ఉంటుంది. సో లైఫ్ అనేది ఒక ఫుల్ సర్కిల్. సో నా ప్రతి సినిమా నేను నమ్మి, అది ఏ రేంజ్ సినిమా అయినా నా హార్ట్ పెట్టి కష్టపడతాను. అది అలా అనేది ఒక ప్యాకేజ్లా చేసి అలా తీసేద్దామని ఉండదు. ఈ సినిమా ఎంత ఇంపాక్ట్, నేను ఆడేనైతే దీనికి టికెట్ ఎందుకు కొనిపెట్టు చూస్తాననే ప్రాస్పెక్టివ్లో చేస్తాను. సో నేను పెట్టే ఎఫర్ట్కి గుర్తింపు వస్తుందని అనుకుంటున్నాను. దానికి నాకు నా దర్శకులు సాయి రాజేష్, నాకు బలమైన పెర్ఫార్మ్ చేయగల ఆనంద్, వైష్ణవి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ విజయబుల్ గాన్, సో అందరు ఒక టీం కుదిరింది. సో ఆ టీంలు కుదరటం అనేది నేను పెట్టే హార్డ్ వర్క్, కొంత అదృష్టం కూడా. ఆనంద్, మొన్న కింగ్డమ్లో మిస్ అవ్వడం అందరూ ఫీల్ అయ్యారు. ఆ రోజు ఫంక్షన్కి మీరు మిస్ అయ్యని చెప్పి మన విజయ్ దేవరకొండ కూడా మాట్లాడారు, మంచి సక్సెస్తో వస్తాడు అని చెప్పడం జరిగింది. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్నారు? నేనా అంటే అన్ఫార్చునేట్లీ కొన్ని ప్లాన్ చేసినా కానీ అవి ప్లాన్ తగ్గట్టు వెళ్ళలేదు. బట్ నౌ ఐఎమ్ డూయింగ్ సమ్ కంటిన్యూస్లీ దెర్ ఆర్ సమ్ ఫిల్మ్స్ హ్యాపెనింగ్. నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ కదా. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ న్యాచురలీ. అంటే నాది ఏదో ఫాస్ట్గా చేద్దామని కాదు, మంచి సినిమాలు కష్టపడైనా మంచి సినిమాలు తీద్దామనే ఉద్దేశంతో చేస్తున్నా అంతే. వైష్ణవి, సార్, ఎన్ని కమర్షియల్ సినిమాలు మనం చేస్తున్నా కానీ అవార్డు కోసం ఒకటైనా మనకి చేద్దాం అని ఆ వచ్చే సబ్జెక్టులు మనం కమర్షియల్ సినిమా పక్కన పెట్టి అవార్డు కోసం సినిమాలు చేస్తూ ఉంటారు కదా. అలా హీరోయిన్గా చాలామంది సాక్రిఫైస్ చేసి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ నుంచి దూరంగా వెళ్ళి, గ్లామర్స్ దూరంగా వెళ్ళి చేసిన సినిమాలు కూడా సందర్భం ఉన్నాయి. సో అలా మీకు అవకాశం వస్తే చేస్తారా? వాటి గురించి మీరు ఏం చెప్తారు? లేడు ఎనీథింగ్ అంటే ఆ మినిట్ నాకు స్టోరీ ఎక్సైట్మెంట్ ఇస్తుందంటే సార్, నన్ను నేను చూసుకోగలుగుతాను, నాకు పొటెన్షియల్ కనిపిస్తుంది అని అంటే నేను కమర్షియల్ కానివ్వండి, హీరోయిన్ ఓరియంటెడ్ కానివ్వండి, ఆర్ వాట్ ఎవర్ మీరు అన్నట్టు, ఐఎమ్ అప్ ఫర్ డూయింగ్ ఇట్. నాకు ఆ మినిట్ ఆ ఎక్సైట్మెంట్, ఆ బిలీవ్, ట్రస్ట్ వస్తే నేను చేస్తాను. ఎస్కేన్ గారు, మీరు నేషనల్ అవార్డ్స్కి అప్లై చేసేటప్పుడు ఏ కేటగిరీస్లో అప్లై చేశారు? మీరు ఏ కేటగిరీస్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? ఆ ఫామ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది కేటగిరీస్ అన్నీ అప్లై చేసామండి. బట్ నేను బలంగా ఏం నమ్మానంటే ఈ సినిమాకి, ఎందుకంటే అంతకుముందు కూడా వచ్చిన అప్లాజ్కి నేను చూసుకున్నా. ఎందుకంటే ఇంతవరకు ఒక అపోహ ఉండేది, అవార్డులు వచ్చిన సినిమాలు ఆడిన సినిమాకి అవార్డు రాను. ఈ మధ్య మిత్ బ్రేక్ అయిపోయింది. ప్రజాదరణ పొందిన చిత్రాలకు కూడా అవార్డులు రావడంతో ఇంత ఊహించని విజయం సాధించిన, ఊహనకు మించిన విజయం సాధించడంతో నేను అనుకున్నా ఈ కథకి గ్యారంటీగా ఒక బెస్ట్ ఫిలిం ఆర్ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పెర్ఫార్మర్స్ ఆనంద్, వైష్ణవి అండ్ విజయబుల్ గాన్ డైరెక్టర్. సో వీళ్ళలో మ్యాక్సిమం ఒక 2-3 అవార్డులైనా వస్తాయి అనేది. ఎందుకంటే
అలాగే ప్రీవియస్ వచ్చిన కూడా ఫిల్మ్ఫేర్, సైమా, ఇతర చాలా కూడా ఎక్కడైనా సరే ఒక్కొక్క ఈవెంట్లో ఒక 5-6 అవార్డులు వచ్చాయి. సో అలాగా దీనికి మ్యాక్సిమం అవార్డులు వస్తాయి అనేది అనుకున్నట్టుగానే స్క్రీన్ ప్లేకి రావటం, రాజేష్ గారికి బ్యాక్ టు బ్యాక్ అవార్డులు రావటం ఆనందం కలిగించింది. అలాగే రోహిత్కి. ఆనంద్ గారు ఒకసారి, ఇప్పుడు కింగ్డమ్తో హిట్ కొట్టారు మీ అన్నయ్య గారు. ఇప్పుడు ఇదే వీకు మీరు చేసిన మూవీకి నేషనల్ అవార్డు అయితే వచ్చింది రాజేష్ గారు. విజయ్ గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి, మీరు ఆ సినిమా చూసి మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? అంటే నాకు ద మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్ అబౌట్ కింగ్డమ్ వాజ్ అంటే మా అన్న లుక్, మై బ్రదర్స్ పర్ఫార్మెన్స్, ద ఇంటెన్సిటీ, అండ్ ఎవ్రీవన్ లైక్ ఆల్ మై ఫ్రెండ్స్ యూఎస్లో అయినా కానీ ఎక్కడైనా వాళ్ళు ఇదే కాంప్లిమెంట్ ఇస్తారు, మీ ద పర్ఫార్మెన్స్ వాజ్ సంథింగ్ ఎల్స్ అని. సో దట్ వాజ్ ఐ వాచ్డ్ ఇట్. నేను ఒక జూన్లోనో మేలోనో ఎడిట్లో చూసిన. సో అప్పటి నుంచే ఆ ఫీలింగ్ ఉంది. అండ్ మై బ్రదర్ ఇన్ఫ్యాక్ట్ అంటే మా అన్న బేబీ అప్పుడే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. నేను ప్రసాద్స్లో ప్రీమియర్స్ రోజు 13th మా అన్న పక్కన కూర్చుండు. నాకు లోపల ప్యాక్ అవుతుంది, అసలు ఏం రెస్పాన్స్ ఉంటుంది ఏంది అనేది. అంత అంటే అన్ని స్క్రీన్స్ ఓన్లీ 1 మూవీ యూస్ ప్లేయింగ్ బేబీ. అదే నాకు మస్తు టెన్షన్ అవుతుంది. నేను ఇటువైపు చూడాలనుకుంటే నాకు భయం అవుతుంది ఆయన రెస్పాన్స్ ఎట్లుంది అని. లాస్ట్లో ఇటువైపు చూస్తే ఆయన కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అండ్ ఐ డోంట్ థింక్ హీ హస్ టు సే ఎనీథింగ్ ఎల్స్. సాయిరాజ్, మీరు హిందీలో వెళ్తున్నారు ఈ సినిమా తీయడానికి. అక్కడ హీరోకి ఏదో కొంచెం ఇష్యూస్ వచ్చి హీరో తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి 2 నేషనల్ అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అక్కడ ఈ సినిమా చేయడానికి హీరోలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది. అంటే ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నారు ఏంటి, ఆల్రెడీ ఫిక్స్ అయిందా, ఇంకా ఎవరన్నా చూస్తున్నారు? హీరో తప్పుకోలేదండి, ఇద్దరం కలిసి పని చేయకూడదు అనుకున్నాం యాక్చువల్లీ. ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. ఇంకో హీరో ఒక 10 రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ ఐ థింక్ 25వ తారీఖు నుంచి కంటిన్యూస్గా 4 monthsలో సినిమా ఫినిష్ చేస్తాను యాక్చువల్లీ. సో హీరో లాక్ అయిపోయారు. ఓకే అండి, విష్ ఆల్ బెస్ట్. రోహిత్, హాయ్, దిస్ ఇస్ శరత్. అండ్ ఫస్ట్ అంటే ఈ లిరికల్ వీడియో మనకి ఆర్కేలో ఐ థింక్ ప్లే చేసినట్టున్నారు. అప్పుడు మీ పేరెంట్స్ అందరూ వచ్చి ఫస్ట్ ఈ సాంగ్ అంతా విని చూసినప్పుడు అండ్ ఇప్పటికి అంటే నేషనల్ అవార్డు వచ్చిన దీనికి ఈ ఎలా అనిపించింది? పేరెంట్స్ ఫెల్ట్ హ్యాపీ ఆర్ ఐ థింక్ చాలామందికి అంటే ఎప్పటి నుంచో పాడుతున్న సింగర్స్ కూడా స్టిల్ నేషనల్ అవార్డ్ ఈజ్ అ వెరీ డ్రీమ్. అండ్ మేల్ సింగర్స్కి పర్టికులర్లీ ఇట్స్ అంటే కళ అనమాట. ఒక సాంగ్ ఎప్పుడు మన పేరుతో బయటకు వస్తేనే చాలా హ్యాపీ అని ఫీల్ అవుతారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? నాకు ఆనెస్ట్లీ చెప్పాలంటే లైక్ చిన్నప్పుడు ఐ థింక్ నా 4th క్లాస్ 5th క్లాస్లో అనుకుంటా మా అమ్మ నాన్నతో చెప్పేవాడిని అనమాట. అంటే నేను అప్పుడు చాలా రియాలిటీ షోస్కి అట్లా వెళ్ళేవాడిని. సో వెళ్ళి అన్నిట్లో లైక్ ఎలిమినేట్ అయిపోయి వచ్చేవాడిని అనమాట. బికాజ్ అప్పటికి ఇంకా నా వాయిస్ ఇంకా చేంజ్ కాలేదు, అంటే లైక్ ప్యూబర్టీ హిట్ అవ్వకముందు. సో ప్రతిసారి ఎలిమినేట్ అయిపోయినప్పుడు లైక్ ఇంట్లో చుట్టాలందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎందుకు తిప్పుతున్నారు అని అట్లా చదివిపించండి అది ఇది అని చెప్పేవారు అనమాట. సో అప్పుడు నేను అనేవాడిని అనమాట లైక్ ఏదో ఒక రోజు లైక్ నేషనల్ అవార్డు తెచ్చుకుంటా అని చెప్పి. అంటే ఐ స్వేర్ లైక్ ఇవాళ నేను ఏదో చెప్పాలని కాదు, ఐ స్వేర్ లైక్ అలా అంటూ ఉండేవాడిని అనమాట. అది లైక్ ఇవాళ లైక్ రియాలిటీ అయినందుకు ఐ ట్రూలీ ఫీల్ ఐఎమ్ గ్రేట్ఫుల్, అంతే. ఎస్కేన్ గారు, అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ సీన్స్ అవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళ రియల్ లవ్ స్టోరీని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు, కొంచెం తిడుతూ ఉంటారు అమ్మాయిలు కూడా అలా. అండ్ ఈ సినిమా పరంగా అంటే సినిమా అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల న్యూస్లో అలా చూసాను అనమాట, మీకు అండ్ ఈ టీమ్కి అండ్ వైష్ణవి చైతన్య గారికి కొంచెం సమ్ ఏదో డిఫరెన్సెస్ అని అలా చాలామంది రాశారు. బట్ అంటే అవి ఏమన్నా ఉన్నాయా రల్స్ అంటే ఇప్పుడు చూడడానికి చాలా హ్యాపీగా అందరూ కలిసి ఉన్నాయండి. ఒకసారి ఒక WWF రింగ్ ఇలా పెట్టి అందరం కొట్టుకుందాం అనుకున్నాం ఒకసారి, అది పాసిబుల్ అవ్వలేదు. సో ఎప్పుడన్నా అలాంటి ఈవెంట్ ఉంటే మేము అందరం కొట్టుకున్నాం. ఎందుకంటే వైష్ణవ్ అలాగా అందరూ ఒక సినిమా, ఈ సినిమా అందరికీ మాకు చాలా ఇచ్చింది. సో ఈ సినిమా అందరికీ మాకు చాలా చాలా స్పెషల్ ఫిలిం. సో ఈ సినిమా ఎప్పటికీ మా హార్ట్స్లో ఉంటుంది. సో ఇక మీరు అడిగిన క్వశ్చన్కి అందరూ ఒక వేదిక మీద ఉన్న ఇదే ఆన్సర్. సాయిరాజ్ గారు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి. జనరల్గా ఒక మిత్ ఉంటుంది, ఒక సౌత్ ఇండియన్ మూవీస్ అంటే యాక్షన్ మూవీస్ మాత్రమే, మసాలా ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయని, అవార్డ్స్ అయితే వాళ్ళు రావు, ఓన్లీ రివార్డ్స్ వస్తాయని. సో దాన్ని మీరు బ్రేక్ చేస్తారు, బ్యాక్ టు బ్యాక్ చేసి ఈ మూవీ ఒక పక్క లవ్ స్టోరీతో, ఒక ప్యూర్ లవ్ స్టోరీతో ఎలిమెంట్ తీసుకుని బ్రేక్ చేస్తారు. అంటే ఆ సీక్రెట్ అంటే స్క్రీన్ ప్లేలో మీరు బాగా ఇంప్రెస్ అయింది అని పర్సనల్గా తీసుకున్న పాయింట్. లేదు సార్, అంటే బేసిక్గా ఫస్ట్ నుంచి మలయాళీ ఫిలిమ్స్ కాస్త డామినేటింగ్గా ఉండేవి నేషనల్ అవార్డ్స్లో. అటు సైడ్ వెళ్తే బెంగాలీ ఫిలిమ్స్ ఉండేవి. గత 5 సంవత్సరాలుగా మన రిప్రజెంటేషన్, జ్యూరీ కానీ ఎవ్రీథింగ్, సో మన 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 సినిమాల కోసం మనం ఫైట్ చేయటం అనేది ఒక 5-10 ఏళ్ల నుంచి గట్టిగా స్టార్ట్ అయింది. అందుకే మనకి బెస్ట్ అవార్డ్స్ వస్తున్నాయి. అందులో ఇంతకుముందు ప్యారలల్ సినిమాకి ఎక్కువ అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు, తర్వాత లేదు ఎంటర్టైన్మెంట్కి కూడా వాల్యూ ఇవ్వాలి, ఆడియన్స్ నచ్చిన సినిమాలకు కూడా వాల్యూ ఇవ్వాలని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆ నేషనల్ అవార్డ్స్లో రావడంతో అందుకే మనకి ఇంకో మనకంటే మాస్టర్స్ ఎవరున్నారు ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయటంలో, అందుకని ఎక్కువ వస్తున్నాయి. కలర్ ఫోటోకి రావడానికి లవ్ స్టోరీ అనేది క్రైటీరియా కాదు. అంటే వాళ్ళు మన నేషనల్ అవార్డు ఎందుకు గెలిచామని వాళ్ళు ఒక బుక్లెట్ ఇస్తారు మనకి, యాక్చువల్లీ ఎందుకు ఇచ్చాం మీకు అనే క్రైటీరియా. సో నిన్న అశుతోష్ గోవర్కర్ గారు చెప్పినట్టు కలర్ ఫోటోకి ఇచ్చింది కలర్ డిస్క్రిమినేషన్ మీద పాయింట్ తీసుకొని వీళ్ళు లవ్ స్టోరీ క్రియేట్ చేయటం. ఒక యంగ్ ఉమెన్ పడిన, నేను అశుతోష్ గోవర్కర్ గారు స్క్రీన్ ప్లేకి ఎందుకు ఇచ్చామని చెప్పడంతో ఒక యంగ్ ఉమెన్ స్ట్రగుల్ ఏంటి అనేది చెప్పారు. సో వాళ్ళ లవ్ స్టోరీకి ఇవ్వాలనో లేకపోతే బెస్ట్ స్క్రీన్ ప్లే వాళ్ళకు కొన్ని ఉంటాయి రూల్స్ అండ్ నార్మ్స్. అందుకని మనకి బెస్ట్ అవార్డ్స్ వస్తున్నాయి అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ. ఓకే, ఆనంద్ ఎవరికండి సార్, ప్రతి యాక్టర్కి ఒక బ్రేక్ ఉంటుంది. ఒక మూవీ ద్వారా వాళ్ళకు స్టార్డమ్ వస్తుంది, ఒక ఆరా క్రియేట్ అవుతుంది, ఫ్యాన్స్డమ్ కాబట్టి అట్లా కావచ్చు. సో మీ అన్నయ్య గారికి ఒక మూవీ ద్వారా వచ్చింది, సో మీకు కూడా ఈ మూవీ ద్వారా ఒక బ్రేక్ వచ్చింది, కానీ బట్ దాన్ని బట్టి యూటిలైజ్ చేసుకోలేదు. అంటే మార్కెట్ క్రియేట్ చేసుకుని ఎందుకు బ్యాక్ అయ్యారు మీరు? యూటిలైజ్ చేసుకోవడం అంటే ఒక స్టార్డమ్ అంటే ఆల్రెడీ ఆనంద్ ఎవరికొండ అంటే ఒక బేబీ మూవీతో ఒక మంచి పెర్ఫార్మర్ ఉంటే ఒక లవ్ స్టోరీ చేయగలరు, మంచి చూపించారు, కానీ విజయ్ దేవరకొండ అంత స్టార్డమ్ అయితే రాలేదు, ఎందుకని? అది ఒక సినిమాతో స్టార్డమ్ ఎప్పుడు వచ్చేది, ఒక సినిమాతో పోదండి. బేబీ తర్వాత ఆయన ఒక సినిమా వచ్చింది, ఇంకా నెక్స్ట్ 3 ఫిలిమ్స్ ఉన్నాయి. ఆ 3 ఫిలిమ్స్ వచ్చాక ఆయన స్టార్డమ్ ఏంటి, ఆయన రీచ్ ఏంటి, ఆయనకు వచ్చే అప్లాజ్ ఏంటి అనేది ఒక ఆరా ఏర్పడుతుంది. ఈజ్ ఆన్ ద వే. ఓ 90 కోట్లు షేర్ గ్రాస్ కలెక్ట్ చేసిన హీరో, సో ముక్కలు పడ్డప్పుడు మళ్ళీ అదే నెంబర్ జరుగుతుంది. అంటే సినిమాల తర్వాత ఏం చేశారు, ఒకటే సినిమా చేశారు ఆయన, అంతే. తర్వాత అది కూడా బేబీకి ముందు జరగలేదు, ప్యారల్గా రిలీజ్ అయింది. మన మీడియా అందరి తరఫున మీకు, మీ టీంకి నేను చాలా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నా. అండ్ దిస్ ఈజ్ ది ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ తెలుగు సినిమా ఎట్ ది ప్రజెంట్ సిచ్యువేషన్. దానికి కారణం చెప్తాను. ముందు అందరం కూడా మన మీడియా అంతా కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం వాళ్ళకి, ఆ టీంకి. గివ్ దెమ్ ఎ స్టాండింగ్ ఓవేషన్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ మై బ్రదర్స్, యంగ్స్టర్స్, ఆల్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఏ హానర్. థ్యాంక్ యూ. Yes, 100% you deserve that honor, and all each and every member of the team who have participated in the making of this film deserve a very big round of applause. ఎందుకంటే రుద్రవీణ సినిమా వచ్చినప్పుడు, ఐ స్టిల్ రిమెంబర్, రుద్రవీణ సినిమా వచ్చినప్పుడు థియేటర్లో అసలు నరాలు తెగినాయి అన్నమాట. చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే థియేటర్లో. ఈ సినిమాకి ఒక అంటే పీపుల్స్ రివార్డ్స్తో పాటు దీనికి ఒక నేషనల్ అవార్డు వచ్చి చిరంజీవి గారి పేరు, చిరంజీవి గారి ఇమేజ్ అక్కడ నేషనల్ లెవెల్లో ఎగిరితే ఎంత బాగుంటుంది అని డ్రీమ్ చేసిన వాళ్ళల్లో దోస్ డేస్ ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. ఆ రోజున హనీ హౌస్లో ప్రెస్ మీట్ జరిగింది, రుద్రవేణికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం, సంథింగ్ లైక్ దట్. నర్గిస్ దత్ ఉత్తమ చిత్రంగా మెడ్రాస్ హనీ హౌస్లో ప్రెస్ మీట్ అయ్యింది. వీ ఆల్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్. అలాంటి మూమెంట్ లాగా అనిపించింది ఈరోజు నాకు. ఎందుకంటే సినిమా, తెలుగు సినిమా అనే దానికి ఓ నిర్వచనాలు మారిపోతున్నాయి, దానికి సంబంధించిన వర్ణనలు, డిస్క్రిప్షన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ చేంజ్ డ్రాస్టికల్లీ. అలాంటి టైంలో
ఒక లవ్ స్టోరీ పెట్టుకుని, అంటే అప్పటికి పెద్ద హిట్లు సక్సెస్ లేని టీముని పెట్టుకుని, ది వే యూ ప్రజెంటెడ్ ద ఫిల్మ్ రైట్ ఫ్రమ్ ద డే వన్ ఐ వాజ్ టెల్లింగ్, ఇదే ప్రసాద్ ల్యాబ్లోనే స్టార్ట్ అయింది. అండ్ రియల్లీ మాకు మీడియాగా మాకేంటంటే, మేము అన్నిటినీ కవర్ చేస్తుంటాం, అందరి గురించి రాస్తుంటాం, అందరి గురించి చెప్తుంటాం. బట్ అన్నీ అయిపోయిన తర్వాత మేము చేసిన దానికి మీ టీముల దగ్గర నుంచి మాకు కూడా కొంచెం గౌరవం మిగిలి, మంచి సినిమా గురించి చెప్పారురా వీళ్ళు, మంచి సినిమా గురించి రాశారురా వీళ్ళు అనే గౌరవాన్ని మీరు మాకు మిగిల్చారు చూడండి. ఫర్ దట్ వీఆర్ సో మచ్ ఇండెటెడ్ టు యూ. అండ్ సాయి రాజేష్, యువర్ స్క్రీన్ ప్లే హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్ అండ్ స్టన్నింగ్. ఆ అమ్మాయి గురించి భయపడి నేను హారర్ సినిమా చూసినట్టుగా థియేటర్ బయటికి పారిపోతే మా సురేష్ మళ్ళీ లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. దిస్ వాజ్ సచ్ ఏ థండరస్ సక్సెస్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ హ్యాస్ రియల్లీ అప్రిషియేటెడ్ ఆల్ ఆఫ్ యువర్ వర్క్. నీ జీనియస్ ఇంకా ఇలాంటి సినిమాలు క్రియేట్ చేయడానికి, గొప్ప కంటెంట్ని అందించడానికి నీకు ఉపయోగపడాలని మా మీడియా అందరి తరఫున కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాకు మీరు చెప్తుంటే నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది సార్. యాక్చువల్లీ ప్రేమిస్తున్న సీన్ జరుగుతుంది ప్రసాద్ ల్యాబ్లో ప్రీమియర్లో. నేను ఎక్స్పెక్ట్ చేసింది జనాలు అరుస్తుంటారో లేకపోతే పెద్ద ఇది జరుగుతుంది, చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ జరుగుతుంది. ఎస్కేఎన్ డిసప్పాయింట్ అయిపోయాడు, అక్కడ కూర్చోన్నాడు. నాకు ఏం అర్థం కావట్లేదు, ఏంటి ఇంత కామ్గా సినిమా చూస్తున్నారు, ప్రేమిస్తున్న సాంగ్ జరుగుతుంది. నాగేంద్ర గారు స్క్రీన్ 3లోంచి ఇలా డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చేసారు. ఆయనకి చాలా చాలా చండాలమైన సినిమా అనిపించిందేమో అన్న ఒక ఫీలింగ్లో వెళ్తే ఆయన రియాక్షన్, లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది నాకు, సినిమా లోపలికి వెళ్ళాలంటే అన్నారు. గుర్తుందా సార్ మీకు? 100% గుర్తుంది. నాకు లోపలికి వెళ్ళి చూడాలంటే భయం వేస్తుంది, తర్వాత ఏం జరుగుతుందో అని. ఈ అమ్మాయిని చూసి భయం పట్టుకుంది నాకు. అదే మీరు నాకు తెలిసి వైష్ణవ్ గురించి చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అప్పుడు ఆవిడ లేదు, ఒక్కసారి ఆ సీన్ రికలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది. అంటే ఆ ఇద్దరు అబ్బాయిల మధ్య పడ్డ అమ్మాయిగా ఈ అమ్మాయి ఏ తప్పటడుగేసి ఎటు కాలు జారి జీవితాన్ని పాడు చేసుకుని ఆఖరిని తనకి తనే ఒక క్వశ్చన్ మార్క్గా జీవితంలో మిగిలిపోయే ఒక గత్యంతరం లేని దారుణ స్థితికి ఈ క్యారెక్టర్ కనుక చేరుకుంటే అవన్నీ మనం భరించలేమరా బాబు, ఈ సినిమా ఇలాంటి సినిమా ఏంటనుకుని నేను బయటికి పారిపోయి వచ్చా. బట్ ఆ అమ్మాయి ఇచ్చిన పెర్ఫార్మెన్సు అండ్ ఆనంద్ రియల్లీ ద హోల్ క్రెడిట్ గోస్ టు యూ, బికాస్ అందరు క్యారెక్టర్ల తాలూకు రిఫ్లెక్షన్స్ రిసీవ్ చేసుకున్న యాక్సెస్ నువ్వు. ఈ సినిమాలో ఒక యాక్సెస్ ఉంటుంది ప్రతి సినిమాకి. అంటే ఆ అమ్మాయి చేసిన దానికి, అవతల విరాట్ చేసిన దానికి, అన్నిటికీ విక్టిమ్ నువ్వు. ఆ విక్టిమ్ క్యారెక్టర్ని అంత విక్టోరియస్గా చేసావు చూడు. విక్టిమ్ క్యారెక్టర్స్ విక్టోరియస్గా బయటికి రావడం అన్నది 100%. ఆ అమ్మాయి నిజంగా అలాంటి సినిమా చేసినందుకు, అలాంటి క్యారెక్టర్ చేయడానికి నువ్వు ఒప్పుకున్నందుకు మా ఎస్కేఎన్ అఫ్కోర్స్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ కన్విన్సింగ్ పీపుల్ టు ఎనీ ఎక్స్టెంట్. తనకు ఆ మాట చాతుర్యం ఉన్నది. అండ్ అన్ని తను చక్కగా పూల రెక్కలు తేనె చుక్కలు అని చెప్పి ఒప్పించేయగలడు. కాబట్టి బట్ నువ్వు కూడా ఒప్పుకుని అలాంటి క్యారెక్టర్ చేయడానికి ముందుకు వచ్చినందుకు యూ హ్యావ్ సెట్ ఎ స్టాండర్డ్ టు ది రోల్స్ ఆఫ్ ఎ హీరోయిన్ ఇన్ ద ఫిల్మ్స్. ఫర్ దట్ అండ్ రోహిత్, అండ్ ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఎందుకంటే అసలు మా బాలుగా హరిహరన్కి వచ్చిన 10 ఏళ్ళకి పద్మశ్రీ వచ్చింది బాలు గారికి. అలాంటి డిస్క్రిమినేషన్ మనకి నార్త్లో చాలా ఉంది. బట్ చాలా యంగర్ ఏజ్లో కొడేసాం నేషనల్ నెట్వర్క్లోని. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ లాంగ్ వే ఇన్ ది వరల్డ్ ఆఫ్ సింగింగ్, ప్లేబ్యాక్ సింగింగ్. రియల్లీ all of you. Thank you so much. Thank you so much. Yeah, first of all congratulations to the whole team. సాయి రాజేష్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే, స్టార్టింగ్ బేబీ స్క్రిప్ట్ మీరు అనుకున్నప్పటి నుంచి అప్పుడు మీకు ఇమాజినేషన్ ఎలా ఉండే? ఆఫ్టర్ రిలీజ్ బేబీ ఇమాజినేషన్ ఎలా అనిపించింది? ఇప్పుడు నేషనల్ అవార్డ్ రాగానే అంటే ఆ జర్నీ ఒక్కసారిగా వెనక నుంచి చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? అంటే కథ రాసుకున్నప్పుడు నేను మారుతి గారి స్కూల్లో ఒక ఎంటర్టైన్మెంట్ వేలో అలా ఆ మోడ్లో వెళ్ళి అక్కడక్కడ హార్ట్ టచింగ్ మూమెంట్స్ పెట్టుకొని, బస్ స్టాప్ ఆయన ఎలా తీశారో, ఈ రోజుల్లో ఎలా తీశారో ఆ టైప్లో స్క్రీన్ ప్లే మొదలెట్టుకున్నాను. తర్వాత దానివల్ల నాకు ఏ యూజ్ లేదు, నా కెరియర్కి ఏం యూజ్ లేదనుకొని దెన్ ఆ పాయింట్స్ రాసుకున్నా. మనం ఇప్పటివరకు చూసిన ప్రేమ కథలు ఏంటి, ఇది బెస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇది
ఇంత కలెక్ట్ చేయాలంటే ఎలాంటి సీన్లు ఉండాలి, ఇట్లా ఇట్లా రాసుకుంటూ వచ్చాను. సో అప్పటికి ఇదంటే బేసిక్గా ఎడిటింగ్ చూసే వరకు కూడా ఎస్కేని అదే కథ అనుకున్నాడు యాక్చువల్లీ చాలా రోజుల వరకు. మధ్యలో చెప్పలేదు. సో ఇప్పుడు చూసుకుంటే నాకు చాలా హ్యాపీ ఉంటుంది సార్. అంటే నా సినిమా నేనే 10 సార్లు 20 సార్లు చూసుకుంటూ ఉంటా, ఇప్పుడు మురిసిపోతుంటా అట్లా, అరే మంచి సినిమా తీసాను, మనకు సినిమా తీయడం కూడా వచ్చాను ఇట్లా. బట్ యూ హ్యావ్ ఎ గ్రేట్ అంటే ఎక్స్పీరియన్స్, గ్రేట్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు. సో మన ఎస్కేన్ గారు కావచ్చు, ధీరజ్ గారు కావచ్చు, అంటే ఈ సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడింది అంటే మూవీకి. సో మీరేం చెప్తారు మీ ఫ్రెండ్షిప్ బాండ్ గురించి? ఫ్రెండ్షిప్ డే కూడా వేసుకోవాలి బిట్ అలా చెప్పిన. సాయి రాజేష్ గారు సార్. సార్ అంటే ఈజీగా సార్, అంటే ఎస్కే అంటే నాలాంటి డైరెక్టర్తో ఫ్రెండ్ అవ్వటం తనకు చాలా పెద్ద డిసడ్వాంటేజ్ యాక్చువల్లీ. నేను నార్మల్గా ఒక డైరెక్టర్ అయితే నన్ను కంట్రోల్ చేసి నువ్వు ఇట్లా ఇట్లా అని చెప్పచ్చు. ఇక్కడే సినిమా చూసి ఓ 3 hours 7 minutes సినిమా అప్పట్లో ఎలా ఉంటుంది, రెండు ఎగ్జాంపుల్స్ ఉండేవి మనకు. ఒకటి బ్లాక్ బస్టర్ అయిన సినిమా, ఒకటి ఫ్లాప్ అయిన సినిమా, దానికి లెంత్లే కారణం. ఈ టైంలో నా టెంపర్ని భరించేవాడు, ఇంకా నేను అరిచేసేవాడు, నాకు ఇంత సినిమా ఇదే లెంత్ ఉండాలి ఇలా. ఒకరోజు షూటింగ్ పెట్టి క్యాన్సిల్ చేసేవాడిని. ఒక 4-5 సందర్భాల్లో సగం రోజు అయిన తర్వాత నాకేంటో వర్కౌట్ అవ్వట్లేదు అంటే, ఒకరోజు షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం చాలా పెద్ద లగ్జరీ. ఒక 4-5 లక్షలు ఎగిరిపోతాయి. ఆ టైంలో కూడా ఎంత నిలబడ్డాడంటే, నిజంగా ఇంకొక ప్రొడ్యూసర్ ఈ సినిమాకి పనిచేస్తుంటే, ఇంకొక ప్రొడ్యూసర్ అయ్యుంటే ఇంత డబ్బులు అయితే కలెక్ట్ చేసేది కానే కాదు అసలు. ఇన్ని అవార్డులు అయితే వచ్చుండే క్వశ్చనే లేదు. ఇది 2 గంటల 20 నిమిషాల్లోనో 2 గంటల 10 నిమిషాల్లోనో అక్కడికి వచ్చి అక్కడికక్కడ సినిమా అలాగా ఏదోగా వెళ్ళిపోయింది. ఇన్ని అవార్డులు రివార్డులు రావడానికి కారణం తను నన్ను వదిలేయటమే. నీకేం కావాలో తీసుకో, నమ్ముతున్నా నిన్ను అని చెప్పటం అంతే. ధీరజ్ కూడా రాత్రి పగలు నాతో పాటు, నేను నాదంటే ఇదంటే నా సినిమా, నేను కూర్చుంటాను, అర్ధరాత్రులు పని చేస్తాను, కూర్చుంటాను, కానీ నాతో పాటు అక్కడ అన్నపూర్ణ స్టూడియోలో అక్కడే పడుకునేవాడు, సోఫాలో పడుకునేవాడు, రాత్రి పగలు వర్క్ చేశాడు. సినిమాని నమ్మి అసలు ఈ సినిమా ఆడొద్దా లేదా అని తెలియని రోజుల్లో చాలా డబ్బులు రిస్క్ చేసి మొత్తం ఆల్ ఏరియాస్ తనే డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈరోజు ఒక చిన్న మాఫియాలాగా ఎదిగాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంతే. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే, రాజేష్ గారు, సాయి రాజేష్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీ విజన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే హృదయకాలం సినిమా అప్పుడు సినిమా మొత్తం నార్మల్గా ఉన్నప్పుడు మీరు భయపడుతూ సంపూర్ణేష్ బాబు గారికి ఒక స్పీచ్ రాశారు. ఒక స్పీచ్తో సినిమా కెరియర్నే టర్న్ చేశారు. సో తర్వాత వచ్చిన కొబ్బరిమట్ట కానీ కలర్ ఫోటో కానీ అదే వేలో మీ స్పీచ్ కానీ మీ మాటలతో అంటే బాగున్న సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. సో ఇప్పుడు మీరు మాట్లాడుతూ చెన్నై లవ్ స్టోరీ కూడా టీజరు ట్రైలర్ ముందే నిన్ను కట్ చేసి అంటే రాసుకున్నానని చెప్తున్నారు. అసలు బెస్ట్ అసలు, ఎందుకంటే ప్రొడ్యూసర్ని అందరినీ బ్రతికించాలని మీరు అనుకుంటున్నారు. సేమ్ నెక్స్ట్ హిందీలో బేబీ మూవీ ఉంది. సో అంటే ఎలాంటి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు? అదే భయం సార్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇందాక ఆనంద్ ఎందుకు హీరోగా చేయలేదు హిందీ అనే దానికి వన్ ఆఫ్ ద రీజన్ అదే యాక్చువల్. అంటే ఆనంద్ని పాత్రలో చూసిన తర్వాత ఇంత గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఆనంద్ హిందీలో చేయొద్దంటే, ఇప్పుడు ఇక్కడ నాకు ఆనంద్కి ఒక స్టార్డమ్ ఉండేది, అట్లా ఒక విజయ్ దేవరకొండ బ్రదర్గా ఒక మంచి పెర్ఫార్మర్గా ఆల్రెడీ పేరుంది. తను చూసి కొన్ని టికెట్లు దిగుతాయి, ఎస్కేని చూసుకొని టికెట్లు వెళ్తాయి, సాయి రాజేష్ చూసుకొని టికెట్లు దిగుతాయి, మ్యూజిక్ వాళ్ళకుండా వెళ్తాయి. హిందీలో ఆ అడ్వాంటేజ్ లేదు ఇప్పుడు. సో నేను ఇంకొంతమంది మీద ఆధారపడాలి, ఒక హీరోనో హీరోయినో మ్యూజిక్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్నో. సో ఇప్పుడు నా కెరియర్లో ఒక టఫెస్ట్ సిచ్యువేషన్. థియేటర్కి డే 1 జనాలు రప్పించడానికి ఏం చేయాలనేది ఇప్పటి వరకు నేను ఆడతా పాడతా ఒక పబ్లిసిటీ స్కెచ్ గీసేవాడిని, కానీ ఇది మోస్ట్ టఫెస్ట్ సిచ్యువేషన్. దీన్ని హోప్ఫుల్లీ పాస్ అవుతాను అనుకుంటున్నాను. సో ఆనంద్ అన్న, లాస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కెరియర్ని ట్రన్ చేసిన సినిమా బేబీ.
సో మనం చూసాము విజయ్ దేవరకొండ గారి సినిమాలు అంటే రౌడీ బాయ్గా అసలు ఒక లెవెల్ ఆఫ్ సినిమా ఇచ్చింది అర్జున్ రెడ్డి. దాని తర్వాత హిందీ అర్జున్ రెడ్డి మన సందీప్ రెడ్డి వంగ గారు చేశారు. సో మళ్ళీ మీ కెరియర్లో బెస్ట్ మూవీ బేబీ. సో తర్వాత మన డైరెక్టర్ గారు హిందీలో చేస్తున్నారు మళ్ళీ. సో ఎలా అనిపిస్తుందండి మీకు? అఫ్ కోర్స్ వెరీ ప్రౌడ్. నాకు తెలిసి ఐ థింక్ ద మ్యూజిక్ is going to be a game changer. I have that feeling because Rajesh Anna's real strength lies in music, because he translates that music into words, into acting for us. So a music game changer undabotundi, and if that music is hit, the movie also has to be a hit. Baby Hindi will be a massive hit in that way. Yeah. సాయి రాజేష్ గారు ఇటండి, మీరు ఒక సినిమా తీసేటప్పుడు ఒక కథ రాసుకున్నప్పుడు 10 సార్లు చించి ఆ కథ రాస్తారు. ఆ సినిమా మీద కూడా అంతే హోప్స్ పెడతారు, దాని రిజల్ట్ కూడా అంతే ఉంటుంది. అయితే 2013లో ఆషికి 2 సినిమా వచ్చింది హిందీలో. దాని తర్వాత లవ్ సినిమా అంటే ఇప్పుడు తెలుగులో బేబీ సినిమా వచ్చింది. ఇప్పుడు మీరు హిందీలో మళ్ళీ రీమిక్స్ చేస్తున్నారు. ఇక్కడైతే సాయి రాజేష్ గారు తెలుసు, ఆనంద్ దేవరకొండ ఉన్నారని చూశారు. అక్కడ ఆ రిజల్ట్స్ వస్తాయా, అన్ని అవార్డ్స్ వస్తాయా? అవార్డ్స్ తెలియదండి, బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ రీమేక్ కాబట్టి రీమేక్కి అవార్డ్స్ వస్తాయా రాదా అనేది తెలియదు, ఐడియా లేదు. కమర్షియల్ అవార్డ్స్ ఏమైనా రావచ్చేమో అది నా పక్కన పెడితే, యా మీరన్న టెన్షన్ నాకు కూడా ఉంది. అదే ఇందాక చెప్పాను, బట్ ఐ విల్ పుట్ మై బ్లడ్. యాడింగ్ టు దట్ పాయింట్, మనం ఎవరికి తెలుసు అనే దాని మీద సినిమాలు ఆడవండి. అలా ఆడితే ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క హీరోయిన్, ప్రతి ఒక్కటి అందరికీ తెలుసు. మన కంటెంట్ ఎంతమందికి రీచ్ అయ్యింది, ఎంతమందితో రిలేటబిలిటీగా ఉందన్న దాని మీద ఆడతాయి సినిమాలు. బేబీ సినిమా ఇక్కడ చాలామందికి రీచ్ అయ్యేలా రాజేష్ గారు తీశారు. కంటెంట్ చాలామంది అందరూ చూసుకున్నారు. ఒకళ్ళు ఆనంద్లో ఒకళ్ళు ఆనంద్లో కొంతమంది అబ్బాయిలు చూసుకున్నారు, వైష్ణవిలో కొంతమంది అమ్మాయిలు చూసుకున్నారు, విరాజ్లో కొంతమంది అబ్బాయిలు చూసుకున్నారు. సో ఆ రిలేటబిలిటీ ఇండియా వైడ్ ఇంకా ఎక్కువ ఉంది అనేది నేను నమ్ముతాను. సో ఆ రిలేటబిలిటీయే ఇండియా వైడ్లో ఈ సినిమా బిగ్ సక్సెస్ అవుతుందకి ప్రొడ్యూసర్గా నేను నమ్మే నమ్మకం. అండ్ ఐ బిలీవ్ రాజేష్ మేకింగ్ అండ్ హిస్ మ్యూజిక్ సెన్స్. రాజేష్ గారు హిందీలో తీస్తున్నారు కదా, ఆ లాస్ట్లో క్లైమాక్స్లో పెళ్లి చేసుకునే క్యారెక్టర్ ఉంటుంది కదా, అది ఏమన్నా స్పెషల్ వాళ్ళని పెట్టే అవకాశం ఏమైనా ఉందా? ఎస్కేఎన్ గారు చేద్దాం అనుకుంటున్నాను. చివరికి అలాంటి క్యారెక్టర్లు ఇస్తున్నారు. Thank you to all the media. Thank you to the whole team of Baby. Once again, congratulations, and you deserve many more awards. And today's RPROs are GSK Media, Srinu Garu and Suresh Garu, and even by Shreyas Media. Thank you so much.